హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం డిలిజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఫారెన్సిక్ ఆడిట్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంపీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ డిలిజెన్సీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తారంటే ఎల్లో లిమిటెడ్ వచ్చేసి ఒక స్టీల్ కంపెనీ ఉంది. ఇది స్టీల్ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ చేస్తుంటుంది అండ్ డిఫరెంట్ లొకేషన్లో సేల్ చేస్తుంటుంది ఇన్సైడ్ ఇండియాలో అండ్ అవుట్ సైడ్ కంట్రీలో కొన్ని. అండ్ ఇప్పుడు వచ్చేసి కాన్పూర్లో ఒక ఆఫీస్ పెట్టాలనుకుంటుంది దాని యొక్క ఓన్ ల్యాండ్లో. అండ్ తర్వాత ఏ మేనేజింగ్ కమిటీ ఆఫ్ సమ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు గెట్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ అట్ ల్యాండ్ అండ్ కాన్పూర్. సో కొంతమంది మేనేజింగ్ కమిటీ వాళ్ళు కంపెనీ ఏదైతే బిల్డింగ్ సెట్ చేయాలనుకుందో కన్స్ట్రక్ట్ చేయాలనుకుందో ల్యాండ్కి చూసినారో తర్వాత దానికి బడ్జెట్ని ప్రిపేర్ చేసినారో 35 crores సంబంధించి వాజ్ అప్రూవ్డ్ బై ద కంపెనీ ఆఫ్ ద సేమ్ ఆడిటర్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ టు కంప్లీట్ కన్స్ట్రక్షన్ విత్ ఇన్ 2 years. సో ఎంత టైం పడతాయి అనుకున్నా 2 years 35 crores పడతాయని బడ్జెట్ చేసినారు. 32 crores వర్ ఆల్రెడీ రిలీజ్ బై ద కంపెనీ విత్ ఇన్ ఏ ఇయర్ ఆఫ్ స్టార్ట్అప్ ప్రాజెక్ట్ అండ్ మేనేజింగ్ కంపెనీ రైజ్ ఏ డిమాండ్ ఆఫ్ 5 crores ఫర్ ఫర్దర్ పేమెంట్ టు వెండర్స్. సో 32 crores అయింది ఫస్ట్, తర్వాత 5 crores మళ్ళీ పే చేయాల్సినది ఉంది అని చెప్పినారు. The management of Yellow Steel Limited wants to get verification done for all expenses incurred on site and identify the reasons to increase construction cost. ఇప్పుడు మీ కంపెనీ ఏం చేయాలనుకుంటుంది, ఎందుకు కాస్ట్ పెరిగింది, ఈ కాస్ట్ పెరగడానికి గల రీజన్ ఏమని తెలుసుకోవాలి అనుకుంటుంది. సో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఇది మనీ మ్యాటర్ రిలేటెడ్ అంటే ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించి. సో ఫైనాన్షియల్ డ్యూ డిలిజెన్స్ని చేయాలి, ఫైనాన్షియల్ డీడీని చేసే రిపోర్ట్. సో మేనేజ్మెంట్ షుడ్ గో ఫర్ ఆపరేషనల్ ఆడిట్, నో ఇది పిఎన్ఎల్ ఐటమ్ కాదు. నెక్స్ట్ మేనేజ్మెంట్ షుడ్ గో ఫర్ ఫారెన్సిక్ ఆడిట్, నో ఫారెన్సిక్ ఆడిట్ కాదు. ఫైనాన్షియల్ డీడీ, ఎస్ ఫైనాన్షియల్ డీడీని చేయండి. ఈజ్ రిక్వైర్డ్ టు బి డన్ as no fraud has been reported and the management just want to analyze the books of accounts and other financial matters pertaining to financial matter. I think option C is the correct answer. Option C, yes, correct answer. Option C, financial DD chali. Next question number second one. What is there in second one? KDK Bank Limited received an application from pharmaceutical company. So ఒక కంపెనీ నుంచి అప్లికేషన్ తీసుకున్నారు ఏదానికి, టు టేక్ ఓవర్ దేర్ అవుట్ స్టాండింగ్ టర్మ్ లోన్స్ సెక్యూర్డ్ ఆన్ హిట్స్ అసెట్స్ అవైల్డ్ ఫ్రమ్ అండ్ అవుట్ స్టాండింగ్ విత్ నేషనలైజ్డ్ బ్యాంకు. సో ఏమని ఫార్మాటికల్ కంపెనీ ఏం తీసుకోవాలనుకుంటే అవుట్ స్టాండింగ్ లోన్స్ ఏవైతేనో వాటికి సంబంధించి. కేడీకే బ్యాంక్ లిమిటెడ్ రిక్వైర్స్ టు యూ టు మేక్ డిలిజెన్సీ ఆడిట్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ అసెట్స్ ఫార్మాటికల్ కంపెనీ. సో ఒక కంపెనీకి సంబంధించి తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వు డీడీని పర్ఫామ్ చేయాలి, ఎస్పెషల్లీ విత్ రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అసెట్స్. సో మెయిన్గా మన ఫోకస్ ఏమి అసెట్స్ పైన, అసెట్స్ ఏమైనా ఓవర్ వాల్యూ చేసినారా, అసెట్స్ అంటే ఓవర్ వాల్యూ ఏమైనా చేసినారా చూసుకోవాలి. లయబిలిటీస్ అయితే లో వాల్యూకి ఏమైనా రాసుకున్నారా అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ వాల్యూ ఏమైనా ఉన్నాయా స్టేటెడ్. సో ఏ ఏరియాస్ని మనం చూసుకోవాలి అసెట్స్ ఓవర్ వాల్యూ ఉన్నావా లేవా తెలుసుకోవడానికి. సో ఇన్ ద కేస్ ఆఫ్ డీడీ exercise the area of analysis in order to ensure that assets are not stated at overvalued amount. సో ఓవర్ వాల్యూ అమౌంట్కి స్టేట్ చేయలేదని చెప్పడానికి ఏం చెప్పాలి, ఫస్ట్ అన్కలెక్టెడ్ ఆర్ అన్కలెక్టబుల్. సో ఏవైతే మనకి బ్యాలెన్స్ షీట్లో రిసీవబుల్స్ ఉంటావో ఆ రిసీవబుల్స్ అనేది అన్కలెక్ట్ ఉండకూడదు ఆర్ అన్కలెక్టబుల్ ఉండకూడదు, అట్లాంటివి ఏమి రిసీవబుల్స్గా ఉండకూడదు. నెక్స్ట్ అబ్జర్వేట్ ఆర్ స్లో నాన్ మూవింగ్ ఇన్వెంటరీ ఆర్ ఇన్వెంటరీ ఇస్ వాల్యూడ్ అబో ఎన్ఆర్వి. సో అబో ఎన్ఆర్వికి ఏమన్నా రాసినారా, ఈజ్ ఇన్వెంటరీస్ ప్యాకింగ్ మెటీరియల్స్ ఎసెట్రా విత్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఇవి ఏమైనా ఉన్నాయో చూసుకోండి. సో ఫస్ట్ ఏమి రిసీవబుల్స్. సో కరెంట్ అసెట్స్లో రిసీవబుల్స్ అనేవి రానివి రాలేనివి అవి రాకూడదు. ఇన్వెంటరీస్లో మూవ్ కానివి ఆర్ అబ్జల్యూట్లీ ఆర్ హ్యూజ్ ఇన్వెంటరీ అనేది కంపెనీ నేమ్ పైన ఉండకూడదు. నెక్స్ట్ అండర్ వాల్యూడ్ ఆర్ ఇప్పుడు పైన కరెంట్ అసెట్స్ తర్వాత మన పైన ఫిక్స్డ్ అసెట్స్కి వస్తాయి. ఫిక్స్డ్ అసెట్లో ఏముంటాయి, మెయిన్గా ప్లాంట్ అండ్ మిషనరీ ఉంటాయి. ప్లాంట్ అండ్ మిషనరీలో అండర్ వాల్యూ ఏమైనా చేసినారా, అబ్జల్యూట్ ఏమైనా ఉన్నాయా, స్పేర్స్లో ఏమైనా ఉన్నాయా, ఆర్ ఇంపేర్మెంట్ ఏమైనా జరిగినావా, ఇంపేర్మెంట్ లాస్ ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత అసెట్స్ ఏవైతే క్యారీ ఆన్ చేస్తుంటారో అసెట్ యొక్క వాల్యూ అనేది బుక్స్లో మోర్ దెన్ మార్కెట్ వాల్యూ ఉందా లేదా, డ్యూ టు క్యాపిటలైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్ ఫారిన్ ఫ్లక్చుయేషన్ చేసుకోరు. క్యాపిటలైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మెయిన్లీ ఇన్ ద నేచర్ ఆఫ్ రెవెన్యూ. సో మచ్ మోర్ దెన్ ద మార్కెట్ వాల్యూ. సో మార్కెట్లో ఇప్పుడు ఏమైనా అసెట్ని సేల్ చేసి 1000 రూపీసే వస్తాయి, బట్ బుక్స్లో ఏమో 50,000 ఉంది. 50,000 ఎందుకు ఉందంటే బేస్డ్ ఆన్ ఎక్స్పెండిచర్ ఏవేవైతే ఇంక్రీజ్ అయినారో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాళ్ళు క్యాపిటలైజేషన్ చేయడం వల్ల ఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్ వల్ల అసెట్ రేట్ పెరిగిపోవడం వల్ల అది బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఎక్కువ ఉంది, కరెంట్ మార్కెట్ వాల్యూ చూసి చాలా తక్కువ ఉంది. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా. సో ప్లాంట్ అండ్ మిషనరీకి 2, తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్కి 1, ఇన్వెంటరీకి 1. తర్వాత ఈ అసెట్లో లిటిగేటెడ్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా ఆర్ ప్రాపర్టీస్ ఏమైనా లిటిగేటెడ్ ఉన్నాయా వాటిని చెక్ చేసుకోండి. సో అసెట్కి సంబంధించి అయిపోయింది. తర్వాత ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 2, ఒకటి
ఇన్వెస్ట్మెంట్ అనేది అట్ కాస్ట్ త్రూ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి. కాస్ట్ కానీ రియలైజబుల్ వాల్యూ కానీ విచ్ ఎవర్ ఈస్ లోయర్ ఉందా లేదా, ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నవి మంచిగా ఉన్నాయి బట్ దాని నుంచి వచ్చే ఇన్కమ్ అనేది లోయర్ ఇన్కమ్గా ఉన్నాయి, ఆర్ లోయర్ రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ మనకు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్కి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ ఏమున్నాయి, డిఫర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏమున్నాయి. తర్వాత గ్రూప్ కంపెనీస్ బ్యాలెన్స్ నాట్ రికన్సిలేషన్ చేయలేదా అవి చూసుకోండి. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్ హ్యావ్ నో రియలైజబుల్ వాల్యూ, ఈ రియలైజబుల్ వాల్యూ లేని ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయో వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్. ఒక జర్మనీ కంపెనీ ఉంది, అది ఎక్కడ ఎంగేజ్ అయింది, బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్యాస్లో అయ్యింది. ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అక్వైరింగ్ ఏ లిస్టెడ్ ఇండియన్ కంపెనీ హ్యావింగ్ మార్కెట్ షేర్ మోర్ దెన్ 65%. ఎంత ఉంది, 65%, మోర్ దెన్ 65% మార్కెట్ షేర్ అనేది ఉంది. రిక్వెస్టెడ్ యూ టు కండక్ట్ డిలిజెన్స్ ఆఫ్ దిస్ ఇండియన్ కంపెనీ సో అండ్ సబ్మిట్ యువర్ రిపోర్ట్. హ్యాస్ డిలిజెన్స్ ఆల్టర్ డిస్కస్ కీ ఏరియాస్ విల్ కవర్ యువర్ రివ్యూ. సో కీ ఏరియాస్ ఏమనేది చెప్పాలి. నౌ కమ్ టు ద పాయింట్. డిడి కీ ఏరియాస్. ద జర్మనీ కంపెనీ ఏదానిలో ఎంగేజ్ అయింది, బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ విషింగ్ టు అక్వైర్ ఏ లిస్టెడ్ ఇండియన్ కంపెనీ హ్యాస్ కమిషన్ ద డిడి టు అసెస్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ద కంపెనీ. సో జర్మనీ కంపెనీ ఏమి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ దానిలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది, కంపెనీని డీడీ చేయాలనుకుంటుంది. వీక్నెసెస్ ఏమున్నాయి, స్ట్రెంత్ ఏమున్నాయి తెలుసుకోవడానికి. ఇట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్ ఫర్ ద అక్వైరర్ టు అసెస్ ద ప్రపోజల్ ఫర్ డిఫరెంట్ angles and specifically as terms of assignment and also see whether proposed merger would create operational scenarios. సో మనం మెర్జర్ కావడం వల్ల, ఈ ప్రపోజ్ చేస్తున్న మెర్జర్ కావడం వల్ల మనకి ఆపరేషనల్ సినార్జీస్ ఏమైనా వస్తాయో అవి చెక్ చేసుకోవాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఫైనాన్షియల్ డీడీ రివ్యూ వుడ్ బి పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ కమర్షియల్ వాల్యుయేషన్. సో ఫైనాన్షియల్ డీడీ ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, కమర్షియల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మనం ఫైనాన్షియల్ డీడీ అనేది పర్ఫామ్ చేసుకోవాలి. అండ్ అకార్డింగ్లీ వైల్ ప్రిలిమినరీ రివ్యూ. సో ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, ప్రిలిమినరీ రివ్యూ అనేది చూసుకోవాలి. మైట్ బి పర్ఫార్మ్డ్ డూయింగ్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్. సో రీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ప్రిలిమినరీ రివ్యూ అనేది చూసుకోవాలి. ఎక్సైజ్ ద మే ఫ్యాక్టర్ బీ పర్ఫార్మ్డ్ సైమల్టేనియస్లీ విత్ కమర్షియల్ ఎవాల్యుయేషన్. సో మొత్తం కమర్షియల్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి అట్ లేటెస్ట్ స్టేజ్. తర్వాత ఫైనాన్షియల్ డ్యూటీ అనేది చూసుకోవాలి. మేబీ పర్ఫార్మ్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ పర్టైనింగ్ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో ఫస్ట్ కమర్షియల్ ఎవాల్యుయేషన్ చేసుకోండి, అంటే మనకి ఎంతవరకు ఎంత ఏముంటుంది ఏం లేదని చూసుకోండి. తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి పోయి ఫైనాన్షియల్ డేటా తెలుసుకోండి. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు దట్, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్స్ అండ్ తర్వాత కమర్షియల్ రెండు ఉంటే సరిపోతాయంటే నో లీగల్గా కూడా చూసుకోవాలి. లీగల్ డిలిజెన్స్ డీడీని పర్ఫామ్ చేయాలి. రిక్వైర్డ్ వేర్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎంటిటీ ఆర్ రివ్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాపర్టీ ఓన్డ్ by the entity or compliance with various statutory requirements under various laws. Like other DD exercises, environmental and personal DD are also carried out in order to establish whether various propositions with regard to environment and personnel of the enterprise under review are appropriate. So ఎన్వైర్న్మెంట్ అండ్ ప్రపోజన్స్ పర్సనాలిటీ ఇవన్నీ అప్రాప్రియేట్ ఉన్నవా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ ఎనీ కేసు ఇట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్ టు లుక్ బిహైండ్ ద వీల్ ఆఫ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్. సో మనకి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్తో ఆగిపోకూడదు, మనం బియాండ్ చెక్ చేయాలి. అండ్ టు అసెస్ ద బెనిఫిట్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ద ప్రపోజల్ అక్విజిషన్ మెర్జర్ బై ఇంక్వైరింగ్ ఇంటూ ఆల్ రిలవెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆఫ్ ద బిజినెస్ యాజ్ అక్వైర్డ్. సో పాస్ట్ ఏమైంది, ప్రజెంట్ ఏముంది, ఫ్యూచర్ ఏముంది, వాటన్నిటిని మనం చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఈరోజు కూడా చెక్ చేయకూడదు. సమ్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ కీ ఏరియాస్ విచ్ కవర్డ్ అండర్ ద రివ్యూ హ్యాస్ అండర్. సో కొన్ని కీ ఏరియాస్ని చూద్దాం. ఫస్ట్ మీరు ఏదైనా బిజినెస్ని తీసుకోవాలంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూడండి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమి, ఆ పర్సన్ యొక్క హిస్టరీ, ఆ పర్సన్ యొక్క హిస్టరీ అంటే ఏమి, బ్యాక్గ్రౌండ్ అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందుకి ఎట్లా ఉన్నాడు, అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎక్కడి నుంచి మనీ తీసుకున్నాడు, అంటే అతను మొత్తం లోన్ తీసుకొచ్చి స్టార్ట్ చేసినారా, ఆ ఓన్ క్యాపిటల్ పెట్టినారా, ఆ ఫ్రెండ్స్ నుంచి తీసుకున్నారా, రిలేటివ్ నుంచి తీసుకున్నారా, అట్లా మొత్తం హిస్టరీని చెక్ చేయండి. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఎట్లా స్టార్ట్ చేసినారు అనేది. ఫస్ట్ ద అకౌంటెంట్ షుడ్ బిగిన్ ద financial DD reviewing by looking in the history of the company and background of the promoter. So history of the company, background of the promoter ni chudali. The details of how the company was set up and who were the original promoters. So evaru original promoters ane chudali. Before verification of the final data, financial data and in details an eye into the history of company may reveal in turning points. Survival strategies adapted from టైమ్ టు టైమ్. సో సర్వైవల్ స్ట్రాటజీస్ ఏమున్నాయని టైం టు టైమ్గా చూసుకోవాలి. టర్నింగ్ పాయింట్స్ ఏమైనా చూసుకోవాలి. ద మార్కెట్ షేర్ ఎంజాయ్డ్ బై
అండ్ చేంజెస్ దేరిన్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. సో పిడిఎల్సి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఫస్ట్ చూడాలి. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ని చూడాలి. అండ్ అడ్వకేసీ ఆఫ్ రిసోర్సెస్ని చూడాలి. అంటే ప్రోడక్ట్ లైఫ్ ఎట్లుంది, టర్నింగ్ పాయింట్స్ ఏమున్నాయి, అండ్ ఎంతవరకు మనం సర్వైవ్ కావడం, ఎంత రిసోర్స్ కావాల్సి ఉంది అని చూడాలి. ఇట్ కుడ్ ఆల్సో హెల్ప్ దట్ ద అకౌంటెంట్ ఇన్ డిటర్మినింగ్ వెదర్ ఇన్ పాస్ట్ ఎనీ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ హ్యావ్ యాడ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద సెడ్ కంపెనీ. సో ఆ కంపెనీకి సంబంధించి ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ వల్ల ఇంతకుముందు ఏమైనా పెనాల్టీస్ ఏమైనా పడినాయి అవి చూసుకోవాలి. దిస్ కుడ్ బి ఇంటర్ ఏరియా ఇంక్లూడింగ్ ద నేచర్ ఆఫ్ బిజినెస్, లొకేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, వేర్ హౌస్, ఆఫీసెస్, ప్రోడక్ట్, సర్వీస్, మార్కెట్. సో బిజినెస్ ఎక్కడ ఉంది, నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమి, ప్రోడక్ట్స్ ఏమున్నాయి, దాని యొక్క వేర్ హౌసెస్ ఏమున్నాయి, గోడౌన్స్ ఏమున్నాయి, డిపార్చర్స్ ఏమున్నాయి, డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, సర్వీస్ ఏముంది, మార్కెట్స్ ఏమున్నాయి, ఇవన్నీ హిస్టరీ మొత్తం చెక్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం అకౌంటింగ్లోకి రావాలి. సో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఏమున్నాయి, SAP సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ని చూసుకోవాలి. ఇందులో ఏం చెప్తాము, ద అకౌంటెంట్ షుడ్ స్టడీ ద అకౌంటింగ్ పాలసీస్ బీయింగ్ ఫాలోడ్ బై ద టార్గెట్ అండ్ అసర్టైన్ వెదర్ ద అకౌంటింగ్ పాలసీస్ ఇన్అప్రాప్రియేట్. సో అకౌంటింగ్ పాలసీస్లో ఏమన్నా ఇన్అప్రాప్రియేట్గా ఏమన్నా ఉన్నవా అండ్ తర్వాత ఈ ఇన్అప్రాప్రియేట్ అకౌంటింగ్ పాలసీస్లో by the target and ascertain whether the accounting policy is inappropriate. The accountant should see effect of recent changes. సో రీసెంట్గా ఏమన్నా చేంజ్ వచ్చినావా, అకౌంటింగ్ పాలసీస్లో రీసెంట్ చేంజెస్ ఏమన్నా ఉన్నావా వాటిని చెక్ చేసుకోండి. తర్వాత ఓవరాల్ స్కోప్ ఆఫ్ దిస్ అకౌంటింగ్ పాలసీస్ ఏం అడాప్ట్ చేసుకుంది, తర్వాత ఈ అకౌంటింగ్ పాలసీస్ చేంజెస్ జరిగాయి కదా, రీసెంట్ చేంజెస్, దాని యొక్క ఎఫెక్ట్ ఏముంది, అండ్ తర్వాత మైట్ హ్యావ్ చేంజెస్ అకౌంటింగ్ పాలసీస్ కీపింగ్ ఇన్ వ్యూ ఇంటెన్షన్ ఆఫరింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ సేల్. సో సేల్కి సంబంధించి నెక్స్ట్ అంటే వీళ్ళు సేల్ చేస్తున్నారు కదా, ఎందుకు వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏమనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఓవరాల్ స్కోప్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ అకౌంటింగ్ పాలసీస్ అడాప్టెడ్ బై ద మేనేజ్మెంట్. ద అకౌంటెంట్ హ్యాస్ టు లుక్ మెయిన్ ఎఫెక్ట్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. సో అకౌంటింగ్ పాలసీస్లో మెయిన్ ఎఫెక్ట్ ఏముంది అండ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ ఏముంది అండ్ దేర్ కరెక్ట్నెస్ ఏముంది. ఇట్ ఈస్ రీట్రేటెడ్ దట్ ద అకౌంటెంట్ షుడ్ మెయిన్లీ లుక్ అట్ ఆల్ మెటీరియల్ చేంజెస్ ఇన్ accounting policies in the period subjected to review very carefully. The accountant's report should include a summary of significant accounting policies. So em chuskoali manam summary of significant accounting policies ni manam chuskoali used by the target and that changes that have been made to the accounting policies in the recent past. The areas in which accounting policies followed by the target are different from those adopted by acquiring enterprise. సో మీరు ఫాలో అవుతున్న అకౌంటింగ్ పాలసీస్, ఇప్పుడు పర్చేస్ చేస్తున్న అకౌంటింగ్ పాలసీస్, రెండు కంపెనీస్ యొక్క పాలసీస్ సేమ్ ఉన్నవా సేమ్ లేవా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని రివ్యూ చేయండి. అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాఫిట్ రిపోర్టెడ్ బై ద కంపెనీ వుడ్ బి లార్జ్లీ బేస్డ్ అపాన్ ఆపరేటింగ్ రివ్యూ. సో మనం డెసిషన్ తీసుకునేది బేస్డ్ ఏమంటే మెయిన్గా ఆపరేటింగ్ రిజల్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకు మంచి ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ అయితే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. దానికోసం ద ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్ దట్ మైట్ హ్యావ్ ఎఫెక్టెడ్ ద ఆపరేటింగ్ రిజల్ట్స్ వుడ్ రిక్వైర్ క్లోజ్ ఎగ్జామినేషన్. ఒకవేళ మీకు ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ అనే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంది, బట్ దాంట్లో ఏమంటే ఎక్సెప్షనల్ కేసు వల్ల, అంటే ఏదైనా ఇన్సూరెన్స్ అమౌంట్ పెద్ద అమౌంట్ రావడం వల్ల, ఆర్ ఏదైనా ప్లాంట్ అండ్ మిషనరీ సేల్ చేయడం వల్ల, అట్లా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల వచ్చిన ప్రాఫిట్ కానీ ఉంటే అది నిన్ను ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు కంపేర్ యాక్చువల్ ఫిగర్స్ విత్ ద బడ్జెటెడ్ ఫిగర్స్ ఫర్ ద పీరియడ్ అండర్ రివ్యూ అండ్ దోస్ విత్ ప్రీవియస్ అకౌంటింగ్ పీరియడ్. సో ప్రీవియస్ అకౌంటింగ్ పీరియడ్లో బడ్జెట్స్ ఏమున్నాయి, యాక్చువల్స్ ఏమున్నాయి చూసుకోండి. బడ్జెట్లో ముందరనే అనుకోలేకుంటారు కదా, ఇవి సేల్ చేస్తాము, ఇది లాస్ వస్తుంది, ఇది ఇన్సూరెన్స్ నుంచి రిసీవ్ చేసుకున్నాం అనేది అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇది మనం ఏం చూసుకోవాలంటే ఈ ట్రేడింగ్ రిసర్చ్ని మొత్తం ఒక 4 to 5 ఇయర్స్ని మనం కంపేర్ చేసుకోవాలి. అండ్ ట్రెండ్ ఎట్లుంది ఆ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ని అరైవ్ కావడానికి. ద నార్మల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ షుడ్ ఫర్దర్ బి బెంచ్ మార్క్ అగేన్స్ట్ అదర్ సిమిలర్ కంపెనీస్ బిసైడ్ ద అబోవ్. And based on the trend of operating results, the accountant has to advise the acquiring enterprise through diligence report and an indicative valuation of business. The exercise to evaluate the balance sheet of the company has to take into consideration the basis upon which assets have been valued and liabilities have been recognized. So evaluate చేసుకోవాలి, ఏది బ్యాలెన్స్ షీట్ని ఎవాల్యుయేషన్ చేసుకొని ఏ అసెట్ని అంటే ఏవేవి కన్సిడర్ చేసుకోవాలి, ఏ అసెట్ని మనం వాల్యూ చేసుకోవాలి, ఏ అసెట్ని మనం లయబిలిటీగా రికగ్నైజ్ చేసుకోవాలని చూసుకోవాలి. ద నెట్వర్క్ ఆఫ్ ద బిజినెస్ హ్యావ్స్ టు బి అరైవ్డ్ అట్ బై టేకింగ్ ఇన్ టు అకౌంట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఓవర్ అండర్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో ఓవర్ వాల్యూ ఏమున్నాయి, అండర్ వాల్యూ ఉన్నాయి, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్
taxation. Tax diligence is separate DD exercise, but since it is integral component of the financial status of the company. So first ఏం చేసినాం మనం, ఫస్ట్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినాం, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని రివ్యూ చేసినాం, తర్వాత ట్యాక్సేషన్. ట్యాక్స్ రివ్యూ అనేది మామూలుగా సపరేట్ డిడిఎం కాదు, బట్ ఎక్సైజ్ ఇన్ ఇంటిగ్రల్ కాంపోనెంట్ కాబట్టి మనం సపరేట్గా చూస్తాం ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద కంపెనీ. ఇట్ ఈస్ జనరల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ఫైనాన్షియల్ డీడీలోనే ఇంక్లూడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు చెక్ ఇఫ్ ద కంపెనీ ఈజ్ రెగ్యులర్లీ ఇన్ పేయింగ్ వేరియస్ ట్యాక్సెస్ ఆఫ్ గవర్నమెంట్. జిఎస్టీ ఉంటుంది, రెగ్యులర్ పే చేస్తుందా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, రెగ్యులర్ పే చేస్తుందా లేదా, లైసెన్స్ ట్యాక్సెస్ ఏమైనా ఉన్నాయా, అవి రెగ్యులర్గా పేమెంట్ చేస్తుందా లేదా, వాటిని చూసుకోవాలి. అండ్ ద అకౌంటెంట్ హ్యాస్ ఆల్సో లుక్ ద ట్యాక్స్ ఎఫెక్ట్ ఆఫ్ మెజర్ ఆర్ అక్విజిషన్. సో ఈ మెజర్ జరగడం వల్ల, ఈ అక్విజిషన్ జరగడం వల్ల ఏమి యొక్క ట్యాక్స్ ఎఫెక్ట్స్ వస్తాయనేది అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్యాష్ ఫ్లోస్. సో ఫస్ట్ ఏమి హిస్టారికల్ డేటా చూసినాము, తర్వాత రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసినాము, తర్వాత ట్యాక్స్ డీడీ చూసినాము. ఇప్పుడు క్యాష్ ఫ్లోస్ చూడాలి. క్యాష్ ఫ్లోస్లో ఏం చూడాలి, ఏ రివ్యూ ఆఫ్ హిస్టారికల్ క్యాష్ ఫ్లోస్ అండ్ దేర్ ప్యాటర్న్ వుడ్ రిఫ్లెక్ట్ ద క్యాష్ జనరేటింగ్ అబిలిటీస్ ఆఫ్ ద టార్గెట్ కంపెనీ. సో హిస్టారికల్ క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయి, దాని యొక్క ప్యాటర్న్ ఏముంది, దాన్ని బేస్ చేసుకొని టార్గెట్ కంపెనీ యొక్క అబిలిటీ ఏమనేది తెలుస్తుంది. అండ్ షుడ్ హైలైట్ ద మేజర్ ట్రెండ్స్ ఏమనేది హైలైట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో ఇఫ్ కంపెనీ ఈజ్ ఏబుల్ టు మీట్ ఇట్స్ క్యాష్ రిక్వైర్మెంట్ తో ఇంటర్నల్ అక్రూవల్స్ అండ్ డస్ ఇట్ హ్యావ్ టు సిక్ ఎక్స్టర్నల్ హెల్ప్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇంటర్నల్గా ఉన్న క్యాష్ అనేది కంపెనీ యొక్క మీట్ అంటే కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ని మీట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్టర్నల్ హెల్ప్ ఏమైనా తీసుకుంటుందా టైంకి ఒకవేళ కావాల్సి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓడి ఉంది, కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, అవి మనకి ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉందా లేదా వాటిని చూసుకోండి. ఇట్ ఈస్ నెసెసరీ టు చెక్. సో ఒక 5 పాయింట్స్ మనం మేజర్గా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ద కంపెనీ ఈజ్ ఏబుల్ టు ఆనర్. సో ఏబుల్ టు హానర్ చేయగలుగుతుంది అంటే ఏమి, ఏబుల్ టు హానర్ అంటే దాని యొక్క కమిట్మెంట్స్ ఏముంటాయి, కమిట్మెంట్ ఏవైతే ఉన్నావో లైక్ ట్రేడ్ పేబుల్స్ కానీ, బ్యాంక్ కానీ, గ్యారంటీస్ కానీ, అదర్ స్టేక్ హోల్డర్స్ కానీ, ఇవన్నీ వీళ్ళకి కమిట్మెంట్స్ ఉంటాయి. లోన్ పే చేసేది, గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేది, అదర్ స్టేక్ హోల్డర్కి డివిడెండ్ పే చేసేది, ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేసేది, డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ పే, ఈ కమిట్మెంట్స్ని అంతా హానర్ చేయగలుగుతుందా లేదా, ఏబుల్ టు హానర్ అంటే పే చేయగలుగుతుందా లేదా, దాని కేపబిలిటీ ఉందా లేదా, దాని యొక్క పొటెన్షియల్ ఉందా లేదా, అది ఫస్ట్ పాయింట్. హౌ వెల్ ద కంపెనీ ఏబుల్ టు టర్న్. సో ఇక్కడ హానర్ చెప్పినాం కదా, ఇప్పుడు టర్న్ ఏం టర్న్ చేయాలి, దాని యొక్క రిసీవబుల్స్ని ఆర్ దాని యొక్క ఇన్వెంటరీని వాళ్ళు లిక్విడ్ క్యాష్లోకి తీసుకురాగలుగుతున్నా లేదా, ఇన్వెంటరీ అయితే ఉందో ఆ రిసీవబుల్స్ ఏవైతేనో వాటిని. తర్వాత హౌ వెల్ దట్ ఇట్ డిప్లాయ్ ఇట్స్ ఫండ్స్. సో దాని యొక్క ఫండ్స్ని ఎట్లా డిప్లాయ్ చేస్తుంది, ఆర్ ద ఫండ్స్, ఈ ఫండ్స్ ఏమన్నా ఐడియల్గా ఉన్న ఫండ్స్ ఏమన్నా ఉంటే, ఐడియల్గా ఎట్లా యూజ్ చేస్తుంది, ఎట్లా డిప్లాయ్ చేస్తుంది, ఏమన్నా ఐడియల్గా ఉన్న ఫండ్స్ ఏమన్నా ఉన్నాయా, అండ్ ఆ ఐడియల్గా ఉన్న ఫండ్స్ని మ్యాక్సిమం బెనిఫిట్ కోసం తీసుకుంటుందా లేదా, ఫండ్స్ నుంచి అవైలబుల్ నుంచి తీసుకోవాలి. సో మేము ఏం చెప్పినాము, ఫస్ట్ ఏబుల్కి చెప్పినాము హానర్ అవుతుందా లేదా, ఏబుల్ టు హానర్ ఇట్స్ కమిట్మెంట్, ఆ తర్వాత ఏబుల్ టు టర్న్ ఇస్ రిసీవబుల్స్ ఆర్ ఇన్వెంటరీస్, ఆ తర్వాత ఫండ్స్ అనేది డిప్లాయ్ ఉందా లేదా, ఫండ్స్ అనేది ఐడియల్గా ఉన్న ఫండ్స్ ఏమన్నా ఉంటే ఆ ఫండ్స్ అనేది మ్యాక్సిమం బెనిఫిట్ని తీయగలుగుతుందా లేదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్. ద అకౌంటెంట్ షుడ్ అబ్టైన్ ఫ్రమ్ ద టార్గెట్ కంపెనీ ద ప్రొజెక్షన్ ఫ్రమ్ ద నెక్స్ట్ 5 years. ఒక 5 yearsకి ప్రొజెక్షన్ని తీసుకోండి, డీటెయిల్ అజంప్షన్ని తీసుకోండి, వర్కింగ్ని తీసుకోండి. యూ షుడ్ ఆస్క్ ద టార్గెట్ టు గివ్ ప్రొజెక్షన్ అండ్ ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అండ్ మోస్ట్ లైక్లీ బేసిస్. సో ప్రొజెక్షన్స్ ఎట్లుండాలి మనకి, ప్రొజెక్షన్స్ అనేది ఆప్టిమిస్టిక్గా ఉండాలి, పెసిమిస్టిక్గా ఉండాలి అండ్ మోస్ట్ లైక్లీ బేస్గా ఉండాలి. సో అందరు నమ్మేలాగా ఉండాలన్నమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్. సో మనం ఏమేమి చూసినాం, ఇప్పుడు హిస్టరీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చూసినాము, రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసినాము, తర్వాత ట్యాక్స్ డీడీ చూసినాము, తర్వాత క్యాష్ ఫ్లో చూసినాము. ఇప్పుడు మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ని చూడాలి. మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ అంటే ఏవైతే టేక్ ఓవర్ తీసుకున్నామో ప్రాబ్లమ్స్, ఎక్సెస్ వర్క్ ఫోర్స్ ఏమైనా ఉన్నారా, అవి విట్నెస్ ఏమైనా చేసినారా, అంటే మనకు కావాల్సిన ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారా, ఎక్సెస్ ఎంప్లాయీస్ ఏమైనా ఉన్నారా వాటిని చూసుకోండి. తర్వాత ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు వర్కౌట్ హౌ మచ్ లేబర్ ఫోర్స్ హ్యాస్ టు బి రిటైన్. మనకి ఎక్సెస్ ఉన్నారు, ఇప్పుడు ఎంత రిటైన్ చేసుకోవాలి, సో ఎంత రిటైన్ చేసుకోవాలనేది చూసుకోవాలి. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు జడ్జ్ ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజర్ స్కూల్స్. సో ఉన్న వాళ్ళు ఏఎం, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎవరు, మేనేజర్ ఎవరు,
పర్ఫెక్ట్ వర్క్ అయ్యే వాళ్ళు ఎవరెవరు అనేది తీసుకోవాలి. టు గ్యాజ్ సో ఎక్సెస్ ఉంటే తర్వాత ఎట్లా మనం ఈక్వల్ చేసుకోవాలి, ఒకవేళ తక్కువ ఉంటే ఎట్లా మనం ఈక్వల్ చేసుకోవాలి అది ఒకటి. తర్వాత జాబ్ ప్రొఫైల్ని తీసుకోవాలి, అంటే ఈ జాబ్ ప్రొఫైల్ అడ్మినిస్ట్రేటివ్ ఎవరు, మేనేజర్ స్టాఫ్ ఎవరు అనేది గ్యాచ్ చేసుకోవాలి. విచ్ దిస్ మ్యాచ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూ ఇంక్యుబెంట్ డ్యూ టు కాంప్లెక్స్ సెట్ ఆఫ్ లేబర్స్. సో కాంప్లెక్స్ సెట్ ఆఫ్ లేబర్స్ ఉండడం వల్ల లా అప్లికబుల్ టు దెమ్. కంపెనీస్ ఆఫ్టెన్ హ్యావ్ టు ఫేస్ ప్రొటాక్టెడ్ లిటిగేషన్ ఫ్రమ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గ్యాచ్ ద లైక్లీ ఇంపాక్ట్ ఆఫ్ సచ్ లిటిగేషన్. సో ఏమన్నా లిటిగేషన్స్ ఉన్నాయా వర్క్ ఫోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి గ్రాడ్యుటీ పే చేసేది ఉంది, ఫస్ట్ గ్రాడ్యుటీ పే చేయలేదు, ఆ పర్సన్ కేసు ఫైల్ చేసినారు. సో ఇట్లా ఇంపార్టెంట్ లిటిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా. తర్వాత ద ఆస్పెక్ట్స్ వెదర్ ఆల్ ఎంప్లాయీ బెనిఫిట్స్ లైక్ పిఎఫ్, గ్రాడ్యుటీ, ఈఎస్ఐ, ఫైనాన్షియల్ ఫండ్స్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ పేడ్ ఆర్ ఫండెడ్, ప్రాపర్లీ పే చేస్తున్నా, ప్రాపర్లీ ఫండెడ్ ఉన్నావా లేదా. ద పే ప్యాకేజెస్ ఆఫ్ ద కీ ఎంప్లాయీస్ will be thoroughly reviewed since these can be crucial factors of future employee cost. సో ఫ్యూచర్ ఎంప్లాయీ కాస్ట్కి క్రూషియల్ ఫ్యాక్టర్స్ ఇవి. నెక్స్ట్ సో ఇప్పుడు ఏమేమి చూసాము, హిస్టరీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, రివ్యూ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ట్యాక్సేషన్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, తర్వాత మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీ చూసాము. తర్వాత స్టాట్యుటరీ కంప్లైంట్ చూడండి. డూయింగ్ డీడీ ఈ ద వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేటింగ్ ఇన్ డీటెయిల్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దేర్ మేక్ లిస్ట్ ఆఫ్ లాస్. సో ఫస్ట్ లిస్ట్ ఏమవుతాయి, లాస్ ఏవేవి అప్లికబుల్ అవుతాయి, ఆ లిస్ట్ ఆఫ్ లాస్ని తీసుకోండి. దట్ ఈస్ అప్లికబుల్ టు ద ఎంటిటీ హ్యాస్ విల్ హాస్ టు మేక్ చెక్ లిస్ట్. సో లిస్ట్ తీసుకోండి, తర్వాత చెక్ లిస్ట్ని కూడా మేక్ చేసుకోండి. కంప్లైంట్ ఏవైతుంది ఏవేవి కావాలి ఫస్ట్ అప్లికబిలిటీ లిస్ట్ చేసుకోవాలి, దీనిలో చెక్ లిస్ట్ తీసుకోవాలి. అంటే ఇది అప్లికబుల్ అయింది, ఇది వర్క్ చేసింది, ఇందులో చేసింది అనేది. ఇఫ్ ద కంపెనీ ఈజ్ నాట్ బీన్ రెగ్యులర్లీ ఇన్ హిట్స్ రెగ్యులర్ కంప్లైంట్స్ ఇట్ కుడ్ బి ప్యూనిటివ్ ఛార్జెస్ అండర్ ద లా. సో ఏమైనా ఫాలో కాకుంటే ఛార్జెస్ అనేది పడతాయి. దిస్ మే హ్యావ్ టు బి క్వాంటిఫైడ్ అండ్ ఫ్యాక్టర్డ్ ఇన్ టు ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఆఫ్ ద కంపెనీ. సో క్వాంటిఫై చేయండి ఎంత అమౌంట్ అవుతుంది అనేది, ఫ్యాక్టర్ చేయండి ఫైనాన్షియల్ రిజల్ట్స్కి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th one. ఏ లిమిటెడ్ హూ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కిడ్. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కిడ్ ఉన్నాడు, లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కిడ్ క్లోతింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కిడ్ క్లోతింగ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు అక్వైర్ బి లిమిటెడ్. సో బి లిమిటెడ్ని పర్చేస్ చేయాలనుకున్నాను. బి లిమిటెడ్ ఈజ్ కరెంట్లీ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఉమెన్ క్లోతింగ్. సో ఏ వచ్చేసి కిడ్లై చేస్తుంటారు, బి వచ్చేసి లేడీస్వి చేస్తుంటారు, లేడీస్ ఎంపోరియం. సో యాజ్ ఏ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఈ లేడీ అండ్ వాల్యుయేషన్ ఏ ట్రస్టెడ్ ఏ లిమిటెడ్ ఇంట్రెస్టెడ్ యూ టు వాల్యూ బి లిమిటెడ్ని వాల్యూ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, ద వాల్యుయేషన్ ఆఫ్ బి లిమిటెడ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఫ్యూచర్ మెయింటైనబుల్ సేల్స్. సో ఫ్యూచర్ మెయింటైనబుల్ సేల్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ యూ వుడ్ కన్సిడర్ ఇన్ అసెసింగ్ ద ఫ్యూచర్ మెయింటైనబుల్ టర్న్ ఓవర్. సో ఫ్యూచర్ మెయింటైనబుల్ టర్న్ ఓవర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఏమేమి తీసుకోవాల్సి వస్తుంది. సో మనం ఏమేమి తీసుకోవాల్సి వస్తుంది, ట్రెండ్ ఎట్లుంది, మార్కెట్ ఎట్లుంది, అండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ సపోర్ట్స్ ఎట్లున్నాయి, దానికి కాంపిటీషన్ ఎట్లుంది. సో ఎంపీసీ మీరేం చదవాలి, ఎంపీసీ చదవాలి. ఎక్కడ చదవాలి, తెలుగులో చదవాలి. తెలుగులో ఎంపీసీ చదివితే మీకు ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్ ఏముంటాయి, మెయింటైన్ చేస్తాయి అనేది వస్తుంది. కోసం ఏం చేయాలని చెప్పినాము, ట్రెండ్ని చూడండి. ట్రెండ్ ఆర్ మన ఎంటీపీ అని చెప్పొచ్చు. మనం మోడల్ టెస్ట్ పేపర్స్ ఎంటీపీ అట్లా చెప్పొచ్చు. సో ట్రెండ్ చూడమన్నాం, ఏం చూడం మనం, ట్రెండ్ అనేది పాస్ట్ చూస్తుంటే సేల్స్ అనేది ఇంక్రీజింగ్ కన్సిస్టెంట్లీ. సో ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కన్సిస్టెంట్లీగా. ఆర్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏ ప్రాపర్ స్టడీ దిస్ ఫినామినా షుడ్ బి మేడ్. సో కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ ఉందా, ఆర్ డిక్రీజ్ ఉందా, ఆర్ ఫ్లక్చుయేషన్ ఉన్నాయా అనేది చూసినది. నెక్స్ట్ మార్కెటబిలిటీ, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్టెండ్ ద సేల్ ఇన్ టు న్యూ మార్కెట్ ఆర్ దీస్ హ్యావ్ బీన్ ఫుల్లీ ఎక్స్ప్లాయిటెడ్. సో మనం దీన్ని కొత్త మార్కెట్లోకి తీసుకుపోగలమా, అంటే న్యూ మార్కెట్లోకి తీసుకుపోగలమా, లేదా ఇది ఆల్మోస్ట్ డెట్ ఎండ్ పొజిషన్కి వచ్చిందా అనేది చూసుకోవాలి. ప్రోడక్ట్ వైజ్ ఎస్టిమేషన్ని చేయండి, బిజినెస్లో ఉన్న ప్రోడక్ట్ వైజ్. నెక్స్ట్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ కన్సిడరేషన్, ఆర్ ద పాలసీస్ పర్సూడ్ బై ద గవర్నమెంట్ లైక్లీ టు ప్రమోట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ మార్కెట్ ఫర్ గుడ్ ఆఫ్ అదర్ కంట్రీస్. సో ఏవైతే పాలసీస్ ఉన్నావో పర్సూ చేస్తుందో గవర్నమెంట్, అవన్నీ మార్కెట్ యొక్క గుడ్ని ఎక్స్పాన్షన్ మార్కెట్ని అదర్ కంట్రీస్లో ఉందా లేదా, ప్రమోట్ చేయగలమా చేయలేమా, లేదా ద
sales in the home market are likely to increase or decrease as a result of various emerging economic trends. So హోమ్ మార్కెట్ అంటే సేల్స్ ఇన్ ద హోమ్ మార్కెట్ వచ్చేసి ఇంక్రీజ్ ఉందా డిక్రీజ్ ఉంది, ఎకనామిక్ ట్రెండ్స్ ఎట్లున్నాయనే చూసుకోవాలి. సో ట్రెండ్, మార్కెటబిలిటీ, తర్వాత పొలిటికల్ అండ్ ఎకనామిక్ కన్సిడరేషన్, నెక్స్ట్ కాంపిటీషన్. వాట్ ఈజ్ లైక్లీ ఎఫెక్ట్ ఆఫ్ ద బిజినెస్? సో ఇఫ్ ద అదర్ మ్యానుఫ్యాక్చర్ ఎంటర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, సో ఆర్ ఇఫ్ ద ప్రోడక్ట్ విచ్ వుడ్ సెల్ ఇన్ ద కాంపిటీషన్ ఆర్ ప్లేస్ ఆన్ ద మార్కెట్ చీపర్ ప్రైస్. సో మన ప్రైస్ కంటే కొంత ఒక 2 రూపీస్ 3 రూపీస్ కన్నా తక్కువ ప్రైస్ పెడితే మన ఆపోజిట్లో వాట్ ఈస్ ద పొజిషన్ అంటే మన గుడ్ షాప్ అని మన దగ్గర వస్తారా, మంచి గుడ్ విల్ ఉందని మన దగ్గరికి వస్తారా, ఆర్ అక్కడ 2 రూపీస్ 3 రూపీస్ తగ్గిదని అక్కడ వెళ్ళిపోతారా అనేది తెలుసుకోవాలి. కాంపిటీషన్ వస్తే ఎట్లుంటుంది? ఇన్ ద కంపెనీ షేర్ ఆఫ్ ద టోటల్ ట్రేడ్ కాన్స్టెంట్ ఆర్ మన మార్కెట్లో మనకి ఎంతవరకు షేర్ ఉందని చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. ఒక జారీ అండ్ అసోసియేట్స్ ఒక కంపెనీ ఉంది. ఇది వచ్చేసి పార్ట్నర్షిప్ ఫామ్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఎగ్జిస్టింగ్లో ఉంది. ఇది వచ్చేసి కన్సల్టెంట్ అయింది వేరియస్ ఏరియాస్కి, గుడ్ నేమ్ ఇటు ఓవర్ ద పీరియడ్కి సంబంధించి. సో మొత్తం ఫామ్ అనేది మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద క్లయింట్స్ వచ్చేసి ఓల్డ్గా ఉన్నారు అండ్ కంటిన్యూ అవుతున్నారు ఎగ్జిస్టెన్స్గా. ఈ బిజినెస్ అనేది వేరియస్ ఫేజ్లోకి ఎంటర్ అయింది, కొన్ని కేసెస్కి బ్యాడ్గా పోయింది బట్ కరెంట్లీ బిజినెస్ వచ్చేసి గోయింగ్ వెల్, మంచిగానే పోతుంది అండ్ ఇది లుకింగ్ ఫర్ ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ చేయాలి అనుకుంటుంది వేరియస్ జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్. ఫమ్ అనేది మేనేజ్మెంట్ అనే వాళ్ళు డిసైడ్ అయినారు, కొంతమంది సీనియర్ పార్ట్నర్స్ అండ్ న్యూ ఆఫీస్ని న్యూ పార్ట్నర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. సో టీమ్ ఆఫ్ న్యూ పార్ట్నర్ వచ్చేసి డిస్కషన్ చేస్తున్నారు సీనియర్ ఓల్డ్ పార్ట్నర్స్ రిగార్డింగ్ జాయినింగ్ ద ఫర్మ్కి సంబంధించి. న్యూ పార్ట్నర్స్ వచ్చేసి వుడ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు నో వెదర్ ద టర్మ్స్ ఆఫర్ టు దెమ్ ఆర్ రీజనబులా కాదా అనేది. హ్యావింగ్ రిగార్డ్ ద నేచర్ ఆఫ్ బిజినెస్, ప్రాఫిట్స్ రికార్డ్, క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్, పర్సనల్ కెపాసిటీ, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్, సోషియో ఎకనామిక్ సెట్టింగ్ ఎట్సెట్రా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. వెదర్ దే వుడ్ బీ ఏబుల్ టు డెరైవ్ కంటిన్యూయింగ్ బెనిఫిట్స్ ఇన్ షేప్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ షుడ్ బీ కాంట్రిబ్యూటెడ్ అండ్ రెమ్యునరేషన్స్ ఆఫ్ సర్వీసెస్ ఆఫర్డ్ ఏమున్నాయి అవి చూసుకోవాలి. In addition, for this purpose, investigation in the business of the firm ఏముంది, సెట్ ఆఫ్ ఏముంది, బిఆఫ్ ఏముంది, న్యూ పార్ట్నర్స్ ఎవరున్నా స్క్రూటినీ చేయండి. రికార్డ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ ఏముంది, ఇన్వెస్టిగేషన్ చేసేసినాము. లాస్ట్ 4 ఇయర్స్కి అబ్జర్వ్ చేసినాము. 2 ఇయర్స్ వచ్చేసి అన్యూజువల్ ఉన్నాయి, 2 ఇయర్స్ వచ్చేసి ప్రాఫిట్స్ అనేది హై ఉన్నాయి అండ్ ఫ్లక్చువేషన్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ చేసినాము ఒక 7 to 8 ఇయర్స్కి ప్రాఫిట్కి సంబంధించి ఫ్లక్చువేషన్స్ అనేది ఉంది. 2 ఇయర్స్కి చూసినప్పుడు కాన్స్టెంట్ ఉంది, 2 ఇయర్స్ చూసినప్పుడు అన్యూజువల్ ఉంది, 7 ఇయర్స్కి చూసినప్పుడు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని తెలుసుకున్నాము. తర్వాత పార్ట్నర్షిప్ డీడ్ని ప్రొవిజన్స్ని చెక్ చేసినాము అండ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ని చెక్ చేసినాము. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చినాయంటే ఆ తర్వాత జాబ్స్, కాంట్రాక్ట్స్, యాడ్స్ ఏమున్నవి, కరెంట్ ఏమున్నాయి వాటిని ఎగ్జామిన్ చేసినాము. ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది నాట్ ఫౌండ్ అప్రోప్రియేట్. సో ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ ప్రాపర్గా లేవని తెలిసింది. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఫర్దర్ నో చేంజెస్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద వర్క్ అప్రోచ్లో ఏం చేంజెస్ అనేది ఏం చేయాల్సిన అవసరం లేదు. సారీ మన వీడియో మిస్ అయింది. ఇన్వెస్టిగేషన్ అకౌంటెంట్ పర్వాలేదు. ఇన్వెస్టిగేషన్ అకౌంటెంట్ సో ఏం చెప్పినా ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ ఆర్ నాట్ ఫౌండ్ అప్రోప్రియేట్ బై ద సీనియర్ పార్ట్ ఆఫ్ ద ఫర్మ్ అండ్ దే షుడ్ అడ్వైజ్ ద ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ నాట్ గో బియాండ్ ది స్కోప్. సో ఇంతకు మించి పోకాకండ్రా బాబు అని చెప్తున్నాం. ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్? ఏం కరెక్ట్? ఇన్వెస్టిగేషన్ అకౌంటెంట్ వచ్చి రీజనబుల్గా కన్సిడరింగ్ ది స్కోప్ ఆఫ్ వర్క్ అనేది ఫర్దర్ నో చేంజ్ ఈస్ రిక్వైర్డ్ టు ఇన్ హిజ్ వర్క్ అప్రోచ్ అనేది. సో ప్రొసీజర్ వచ్చేసి ద ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ షుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ ద రికార్డ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ లాస్ట్ 7 to 8 years యాజ్ దట్ వుడ్ బి టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. టూ మచ్ ఏం లేదు, అది రీజనబుల్, చూడవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, తప్ప. ఆఫ్టర్ ఫైండింగ్ 2 years which is unusual because the profit during 2 years are highly electric fluctuation, investing accountant should be reported the matter new partner instead of asking more. అంటే 2 years చూసినప్పుడు ఫ్లక్చుయేషన్ ఉన్నాయి, 2 years చూసినప్పుడు అనేది రికవర్ ఉన్నాయి, ఇంకా కొంచెం ఎక్కువ అడిగినాడు, అట్లా ఎక్కువ అడిగినాం కరెక్టా కాదా, రీజనబుల్గా కాదా చూడాల్సిన అవసరం లేదు. పార్ట్నర్షిప్ అవన్నీ చూస్తే చాలా తప్పు ఇది. ద ప్రొసీజర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అకౌంట్ లుక్స్ కంప్లీట్లీ రీజనబుల్, అది రీజనబుల్ కన్సిడరింగ్ ఇది స్కోప్ ఆఫ్ వర్క్. సో దాని యొక్క స్కోప్ ఆఫ్ వర్క్ కరెక్టే. ఫర్దర్ నో చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ హిజ్ వర్క్ అప్రోచ్. సో అట్లనే కంటిన్యూ కావాలి, అతనేం చేంజ్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. నేషనలైజ్డ్ బ్యాంక్ రిసీవ్డ్ అండ్ అప్లికేషన్ ఫ్రమ్ అన్ ఎక్స్పోర్ట్ కంపెనీ. సో ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచి మనం అప్లికేషన్ తీసుకున్నాము. ఏది సిక్కింగ్ శాంక్షన్ ఆఫ్ టర్మ్ లోన్స్ టు ఎక్స్పాండ్ ద ఎగ్జిస్టింగ్ సీ ఫుడ్
ప్రాసెసింగ్ ప్లాంట్. ఇన్ దిస్ కనెక్షన్ జనరల్ మేనేజర్ ఎవరైతే లోన్ ఇస్తున్నారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నారు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ శాంక్షన్ ఆఫ్ చేయాలా వద్దనే తెలుసుకున్నారు. దిస్ ఐ ద పాయింట్ యూ విల్ ఇన్వెస్టిగేట్ సబ్మిటింగ్ యువర్ రిపోర్ట్ ఆఫ్ జనరల్ మేనేజర్స్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం అసెట్స్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ లయబిలిటీస్ని చెక్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్లో ఉన్న అసెట్స్ లయబిలిటీస్లో వచ్చేసి అసెట్స్ ఏమన్నా ఎక్సెస్గా రాసినారా, ఓవర్ స్టేటెడ్ చేసినారా, లయబిలిటీస్ ఏమన్నా అండర్ స్టేట్ చేసినారా, ఇవి తెలుసుకోవాలి మనం. అండర్ స్టేటెడ్, ఓవర్ స్టేటెడ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్కి సంబంధించి. సో మనకి అసెట్స్కి బ్యాలెన్స్ షీట్కి వస్తే మనకి ఏముంటాయి బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ ఏముంటాయి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. సో మనం ఫిక్స్డ్ అసెట్ గురించి ఫస్ట్ రాయాలి. ఫిక్స్డ్ అసెట్ తర్వాత మనకి ఏముంటాయి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ గురించి రాయాలి. తర్వాత మనం ఇంకేముంటాయి ఇన్వెస్ట్మెంట్ తర్వాత కరెంట్ ఇన్వెంటరీ ఉంటుంది, ఇన్వెంటరీకి సంబంధించి ఉంటాయి. తర్వాత డెటార్స్ ఉంటారు, దట్ ఈస్ ట్రేడ్ రిసీవబుల్ అంటాము, వీళ్ళు ఉంటారు, వీళ్ళకి సంబంధించి రాయాల్సినది ఉంటుంది. తర్వాత ఇంకేమైనా మనకి ఉంటాయా అసెట్లు మెయిన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇవే ఉంటాయి, మెయిన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి. అండ్ తర్వాత లయబిలిటీ సైడ్ మనకి ఏముంటాయి ఫస్ట్ వచ్చేసి పేడ్ అప్ షేర్ క్యాపిటల్, వాళ్ళ క్యాపిటల్ ఉంటుంది, అది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. తర్వాత మనకి లోన్స్ సరిపోకుంటాయి, మనం లోన్స్ని తెచ్చుకుంటాము, సెక్యూర్డ్ లోన్స్ కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ కానీ తీసుకుంటాము. దీని తర్వాత ఏముంటాయి ఏమన్నా ప్రొవిజన్స్ పెట్టాల్సినవి ప్రొవిజన్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత అదర్ లయబిలిటీస్ ఏమన్నా ఉంటే ఇక్కడ రాసింటాము. వీటితో పాటు మనకి ఏముంటుంది బ్యాలెన్స్ షీట్లో ఫుడ్ నోట్స్లో వచ్చేసి కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్ ఉంటాయి. మనకి కంటింజెంట్ అసెట్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, కంటింజెంట్ లయబిలిటీస్ ఒక్కటే మనం డిస్కస్ చేస్తే చాలు. ఇవి మనం డిస్కస్ చేయాల్సినవి. ఏమేమి డిస్కస్ చేయాలి బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం బ్యాలెన్స్ షీట్, ఫిక్స్డ్ అసెట్ అవి చెప్పాను అనుకోండి. ఫిక్స్డ్ అసెట్, ఇన్వెంటరీ, కరెంట్ ఇన్వెంటరీకి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఇన్వెంటరీకి సంబంధించి, ట్రేడ్ రిసీవబుల్కి సంబంధించి. ఇక్కడ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా, అదర్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, కంటింజెంట్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, వీటి గురించి డిస్కస్ చేస్తే ఖతం దుకాన్ బంద్. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫిక్స్డ్ అసెట్స్ రాసిన బ్యాలెన్స్ షీట్లో రాసిన ఫిక్స్డ్ అసెట్స్ అనేవి మనకి ఫుల్ డిస్క్రిప్షన్తో రాసినా లేదా, గ్రాస్ బుక్ వాల్యూ ప్రాపర్గా ఉందా లేదా, డిప్రిషియేషన్ ప్రాపర్గా ఛార్జ్ చేసినా లేదా, టోటల్ డిప్రిషియేషన్ రైట్ ఆఫ్ చేస్తున్నా లేదా, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత తీసుకున్నా, ఆ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్లో ఏమైనా ఇన్అడ్వకేట్ ఉందా, ఇన్అడ్వకేట్లో ఉంటే ఆ ఫ్యాక్ట్ని స్టేట్ చేసినారా లేదా. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా అసెట్స్ వచ్చేసి ఎన్కంబర్డ్ ఏమైనా ఉన్నాయా, అసెట్ ఛార్జెస్ అనేది డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా, నేచర్ అనేది డిస్క్లోజ్ చేస్తున్నా లేదా, ఎన్కంబర్డ్ అయితే ఒకవేళ రివాల్యూషన్ చేసినారా రీసెంట్లీగా, అండ్ ఆ రివాల్యూషన్ చేసినది ప్రాపర్గా డిస్క్లోజ్ చేసినారా లేదా, ఆ రివాల్యూషన్ అనేది డిక్రీజ్ ఉందా ఆర్ ఇంక్రీజ్ ఉందా, ఆ రివాల్యూషన్ డేట్ని నోట్స్లో అకౌంట్లో ఎంటర్ చేసినా లేదా. ఇఫ్ కన్సిడర్ నెసరీ ఈ మే ఆల్సో కామెంట్ ఆన్ ద రివాల్యూషన్ అండ్ ఇట్స్ బేసిస్. వీటన్నిటికీ మనం చెక్ చేసుకోవాలి ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి. నెక్స్ట్ ఏం చెప్పినాం ఇన్వెంటరీకి సంబంధించి హ్యాస్ ఇండియా, ఇది మనం పీపీఈ గురించి ఇండియా ఏస్ 16 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇన్వెంటరీ ఇండియా ఏస్ 2 గురించి కూడా రాయొచ్చు. ఇన్వెంటరీ ఏమేమి వాల్యూ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఉంటాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీలో ఏమేమి ఉంటాయి, రా మెటీరియల్ ఉంటుంది, వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ ఉంటాయి, అండ్ ద బేసిస్ ఆఫ్ విచ్ దీస్ హ్యావ్ బీన్ వాల్యూడ్. సో ఏ బేసిస్ తీసుకున్నారో వాళ్ళు వాల్యూ చేసుకోవడానికి యాజ్ పర్ ఏజ్ ప్రకారం ఏం తీసుకోవాలి మనం, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి. డీటెయిల్స్ యాజ్ రిగార్డెడ్ నేచర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. సో నేచర్ ఏముంది, కాంపోజిషన్ ఏముంది, ఫినిష్డ్ గుడ్స్కి సంబంధించి అది ప్రాపర్గా డిస్క్లోజ్ చేసినా లేదా, స్లో మూవింగ్ అండ్ అబ్జల్యూట్ ఐటమ్స్ అవన్నీ సపరేట్గా డిస్క్లోజ్ చేసినా లేదా, అమౌంట్స్ ఆఫ్ అలవెన్స్ ఏమైనా ఉందా వాటికి సంబంధించి. ఇఫ్ ఎనీ మేడ్ దెర్ ఈజ్ వాల్యుయేషన్ అండ్ అసెసింగ్ రెడిడెన్సీ ద చేంజెస్ దట్ హ్యావ్ అకర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇన్వెంటరీ సబ్సిక్వెంట్ టు డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. సో ఆఫ్టర్ రిపోర్టింగ్ బ్యాలెన్స్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా డిస్క్లోజ్ చేసుకోవాలి. ఐదర్ డ్యూ టు కన్వర్షన్ ఇన్ టు ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ సేల్స్. సో మనకి స్టాకింగ్ ట్రేడ్ నుంచి ఫిక్స్డ్ అసెట్ నుంచి స్టాకింగ్ ట్రేడ్కి ఏమైనా పోయినా వాటిని ప్రాపర్గా డిస్క్లోజ్ చేసినా లేదా. అండ్ ఇన్వెంటరీ ఏమైనా ప్లెడ్జ్గా తీసుకున్నామా, అంటే లోన్ ఏమైనా ఉందా, వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఏమైనా ఉందా, సెక్యూరిటీ ఏమైనా ఉందా, వాటి గురించి డిస్కస్ చేయాలి ఇన్వెంటరీకి సంబంధించి. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ ఇన్క్లూడ్స్ బిల్స్ రిసీవబుల్ కూడా దేర్ కాంపోజిషన్ షుడ్ బి డిస్క్లోజ్డ్. అంటే ఎట్లా వచ్చినాయి అనేది చూసుకోవాలి. ఇండికేటింగ్ ద నేచర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెట్స్ దట్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఫర్ రికవరీ. అండ్ అంటే ఒక 6 months ఏజింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి, 6 months, 4 months, 8 months, ఎన్ని మంత్స్ అయినది. ఆల్సో వెదర్ డెట్ ఆర్ బీయింగ్ కలెక్టెడ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ క్రెడిట్.
అంటే మీరు ఇచ్చిన టైం లోపల మీరు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, యాజ్ వెల్ as ద ఫ్యాక్ట్ వెదర్ ద ఎనీ డేటా ఆర్ కన్సిడర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డేట్స్. బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ ఏమైనా ఉన్నావా, బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ ఉంటే నువ్వు ప్రొవిజన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసినావా లేదా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏం చెప్పాలి, ఇండియా ఈస్ ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ 40 బట్ ఏజ్ ప్రకారం 13. సో షెడ్యూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని ప్రిపేర్ చేసినా లేదా, షెడ్యూల్లో ఏమేమి ప్రిపేర్ చేయాలి, మనకి డేట్ ఆఫ్ పర్చేజ్ ఏమి, దాని యొక్క కాస్ట్ ఏమి, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది. ఇఫ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ప్లెడ్జ్డ్ యాజ్ సెక్యూరిటీ ఆఫ్ లోన్, ఫుల్ పర్టికులర్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత లయబిలిటీస్కి సంబంధించి లయబిలిటీలు ఏం చెప్పినాము, ఫస్ట్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్కి సంబంధించి సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్ లైక్ డిబెంచర్స్ ఏమైనా ఉన్నాయా అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా షుడ్ బి ఇండికేటెడ్ టుగెదర్ సపరేట్ షెడ్యూల్ని ప్రొవైడ్ చేయాలి అగెన్స్ట్ డిబెంచర్స్ అండ్ ఈచ్ సెక్యూర్డ్ లోన్కి సంబంధించి అమౌంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పేమెంట్ అలాంగ్ విత్ డ్యూ డేట్స్ ఏమి, అంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సినది ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్కి సంబంధించిన డ్యూ డేట్ ఏమి అండ్ ఎంత పేమెంట్ చేయాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డిబెంచర్స్ అయితే దానికి సంబంధించి కొలెటరల్ సెక్యూరిటీ ఏమైనా ఉందా, దానికి సంబంధించిన ఫ్యాక్ట్ ఏమైనా స్టేట్ చేసినా లేదా, పర్టికులర్ అసెట్స్ ఏమైనా ప్లెజ్ చేసినారా ఆర్ విచ్ ఆర్ ఛార్జ్ ఏమైనా క్రియేట్ అయిందా అసెట్స్కి సంబంధించినది, అండ్ రీపేమెంట్ లయబిలిటీస్ ఏమైనా డిస్క్లోజ్ చేసినా లేదా. డీటెయిల్స్ ఆఫ్ లోన్ ప్రపోజల్ టు బి అబ్టైన్డ్ ఫ్రమ్ ప్రమోటర్స్, డైరెక్టర్స్, రిలేటెడ్ పార్టీస్ షుడ్ బి స్టేటెడ్ సపరేట్. ఇన్ కేస్ ఎనీ అన్సెక్యూర్డ్ లోన్స్ ఏమైనా ఉంటాయి టు బి రీపేడ్ ప్రయర్ టు రీపేమెంట్ బ్యాంక్స్ లోన్స్ ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ షుడ్ బి వెరిఫైడ్. ఏం చూసుకోవాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ని వెరిఫై చేయాలి బ్యాంక్ లోన్కి సంబంధించి. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ టాక్సేషన్. So the previous year up to which taxes have been assessed or assessment order received should be ascertained. సో ఎంతవరకు ట్యాక్స్ ఏమేమి వచ్చినాయి, ట్యాక్స్ ఎంత వచ్చింది, అసెస్మెంట్ ఆర్డర్ ఏమొచ్చింది, అవన్నింటినీ సర్టెన్ చేయండి. ఈ ప్రొవిజన్స్ ఆఫ్ ద ట్యాక్సెస్ నాట్ అసెస్డ్ అపియర్ ఈజ్ ఇన్అడ్వకేట్. సో ఒకవేళ అసెస్ చేయలేకపోయినా అది ఇన్అడ్వకేట్ ఉంది, ఆ ఫ్యాక్ట్ని డిస్క్లోజ్ చేయండి అండ్ షార్ట్ ఫాల్ ఎంతుందో వాటిని కూడా డిస్కషన్ చేయండి. తర్వాత అదర్ liabilities ఏమి, you should be stated that whether all liabilities actual and contingent are correctly disclosed చేసినారు. సో ఆ liabilities అనేది యాక్చువల్ కానీ కంటింజెంట్ లైట్ కానీ అవన్నీ ప్రాపర్గా కరెక్ట్లీగా డిస్క్లోజ్ చేసినా లేదా. ఆల్సో అండ్ అనాలిసిస్ అకార్డింగ్ టు ఏజెస్ ఆఫ్ ట్రేడ్ పేయబుల్స్ షుడ్ బి గివెన్ టు షో దట్ ద కంపెనీ హ్యాస్ బిన్ మీటింగ్ ఇట్స్ అబ్లిగేషన్స్ ఇన్ టైమ్ అండ్ హ్యాస్ నాట్ బిన్ డిపెండింగ్ ఆన్ ద ట్రేడ్ క్రెడిట్స్ అండ్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. సో అబ్లిగేషన్ ఏముంది టైంకి అండ్ అవి అనేది వర్కింగ్ క్యాపిటల్ని డిపెండ్ అయ్యి ఉండకూడదు. నెక్స్ట్ ఇన్సూరెన్స్, ఇది అడిషనల్ పాయింట్ చూడండి, బ్యాలెన్స్ షీట్లో లేని ఐటమ్, ఇది అడిషనల్ పాయింట్. ఏది మనకి ఏవైతే రిస్క్ ఉన్నావో ఆ వాల్యూ ఆఫ్ రిస్క్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఇది అడిషనల్గా చూసుకోండి. ద షెడ్యూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిస్క్ కవర్డ్, ద డేట్ ఆఫ్ పేమెంట్ ఎంత పే చేసినాం, లాస్ట్ ప్రీమియం ఎంత పే చేసినాం, వాల్యూ ఎంత అటాచ్ చేసినారు, అనాక్సర్కి సంబంధించి ఎంత స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్కి తీసుకున్నారు ఇన్సూరెన్స్ అనేది, టుగెదర్ విత్ రిపోర్ట్ హ్యాస్ టు వెదర్ ఆర్ నాట్ ఇన్సూరెన్స్ కవర్ అప్ అపియర్ టు బి అడ్వకేట్ హ్యావింగ్ టు బి వాల్యూ ఆఫ్, ఒకవేళ అడ్వకేట్ కానీ లేకుంటే ఎంత కావాల్సినది ఉంటుంది ఇన్సూరెన్స్ కవరింగ్ అని చూసుకోండి. తర్వాత కంటింజెంట్ లయబిలిటీస్ by making direct inquiry from the borrower company from the members of its staff pursuant false parties to whom any loan has been advanced. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ సప్లైస్ ఏమైనా ఇచ్చినాము, లీగల్కి సంబంధించి అడ్వైజర్కి సంబంధించి ఆర్ ఇన్వెస్టిగేట్ చేయండి. అకౌంటెంట్స్ షుడ్ అటెండ్ పర్టికులర్స్ ఆఫ్ ఎనీ కంటింజెంట్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా వాటిని డిస్క్లోజ్ చేయని ఏమైనా ఉన్నాయా. ఇన్ కేస్ దెర్ ఈజ్ ఎనీ దిస్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద షెడ్యూల్ అండ్ అటాచ్ టు ద రిపోర్ట్కి అటాచ్ చేసేయండి, ఏది డిలిజెన్స్ రిపోర్ట్కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 18 ఏముంది, క్వశ్చన్ నెంబర్ 18 ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ అనేది ఉంది, అదొక అప్లికేషన్ తీసుకుంది. ఎక్కడ ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచి అప్లికేషన్ తీసుకుంది ఒక లోన్ కావాలనేది, ఏ దానికి సీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్కి సంబంధించి, ఇందాక చూసినాం అనుకుంటా కదా సీ ఫుడ్ ప్రాసెసింగ్కి. సో ఇప్పుడు బ్యాంక్ ఏమనుకుంటుందంటే అడ్వాన్స్ ఇస్తుంది, ఓకే అడ్వాన్స్ ఇవ్వడానికి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటుంది అనే ఒక ఇంపోర్ట్ని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ని తీసుకోవాలి అనుకుంటుంది. లిస్ట్ అవుట్ ద పాయింట్ యూ విల్ కవర్ ఇన్ యువర్ ఇన్వెస్టిగేషన్ బిఫోర్ సబ్మిటింగ్ యువర్ రిపోర్ట్ ఇన్ జనరల్ మేనేజర్. ఇంతకుముందు అసెట్స్కి సంబంధించి అని చెప్పినారు, ఇప్పుడు లోన్ ఇస్తున్నాం, లోన్ శాంక్షన్ చేయడానికి మనం ఏమేమి చూసుకోవాలి, ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్యాంక్ ఫర్ అడ్వాన్స్ ఇవ్వడానికి ఏమేమి చెక్ చేసుకోవాలి అనేది చూసుకుంటే, ఫస్ట్ బ్యాంక్ అనేది ప్రైమర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ పర్పస్ ఆఫ్ విచ్ లోన్ హీజ్ రిక్వైర్డ్. సో ఏదైతే లోన్ తీసుకున్నారో లోన్కి పర్పస్ ఏమి, సో ఫస్ట్ ఏం చూసుకోవాలి, పర్పస్ని చూసుకోవాలి, ఎందుకోసం తీసుకుంటున్నారనే చూసుకోవాలి. తర్వాత ఈ పర్పస్ ఆఫ్ లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ సోర్స్ ద్వారా వాళ్ళు రీపేమెంట్ చేస్తారనేది కూడా చూసుకోవాలి, సోర్స్ అనేది అది కూడా చూస్తుంది. నెక్స్ట్ ఫర్ విచ్ ఇట్ ఈస్ రీపేడ్ అండ్ సెక్యూరిటీ ఈజ్ అవైలబుల్ ఫర్ పేయర్. ఆన్ దిస్ కన్సిడరేషన్ ద బ్యాంక్ ఇన్వెస్టిగేషన్ అకౌంటెంట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ షుడ్ అటెంప్ట్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సో పర్పస్ అండ్ సోర్స్ ఏమున్నాయి వీటిని బేస్ చేసుకుని మనం కనుక్కోవాలి.
ఫస్ట్ ద పర్పస్ విచ్ లోన్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మేనర్ విచ్ ద బారోవర్ ప్రపోజ్ టు ఇన్వెస్ట్. మనకు పర్పస్ ఏమి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాం లోన్ అనేది. నెక్స్ట్ ద షెడ్యూల్ ఆఫ్ రీపేమెంట్. సో ఒక షెడ్యూల్ని వేసుకోండి రీపేమెంట్కి సంబంధించి. సబ్మిటెడ్ బై ద బారోవర్ ఎట్లా సబ్మిట్ చేసినారు రీపేమెంట్కి సంబంధించి. పర్టికులర్ అజంప్షన్స్ ఏం తీసుకున్నాడు. దేర్ ఇన్ రిగార్డ్ అమౌంట్స్ ఆఫ్ ప్రాఫిట్స్కి సంబంధించి. అంటే మనకి ప్రొజెక్షన్స్ చేసి ఉంటారు రీపేమెంట్ చేయడానికి. సేల్స్ ఒక 5% ఇంక్రీజ్ చేసి 10% ఇంక్రీజ్ చేసి 8% ఇంక్రీజ్ చేసి అట్లా చేసి ఉంటారు కదా. దానికి సంబంధించి అజంప్షన్స్ ఎట్లయితే తీసుకున్నారో ఆ అజంప్షన్స్ క్యాష్ ఎర్న్ చేయనిక క్యాష్ని అవైలబుల్ చేయనిక రీపేమెంట్ చేసి ఆ అజంప్షన్ అనేది రీజనబుల్ ఉందా అండ్ వ్యాలిడ్ ఉందా లేదా తెలుసుకోండి. ఇన్స్టిట్యూషనల్ లెండర్ నవ్ ఏ డేస్ రిలే మోర్ పేమెంట్ ఆఫ్ లోన్స్ ఆన్ ద రిలయబిలిటీ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిట్స్ అండ్ లాస్ అండ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ మార్టిగేటెడ్ టు దెమ్. సో మార్టిగేజ్ చేసిన అసెట్ని బేస్ చేసుకొని చూస్తున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టాండింగ్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ బిజినెస్ ఇంటిగ్రిటీ ఎంజాయ్స్ బై డైరెక్టర్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఫైనాన్షియల్ స్టాండింగ్ ఎవరు, రెప్యుటేషన్ బిజినెస్ యొక్క ఇంటిగ్రిటీ రెప్యుటేషన్ ఏముంది, ఎవరు ఎంజాయ్ చేస్తారు అంటే డైరెక్టర్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ కంపెనీ ఎవరు ఎంజాయ్ చేస్తారు అనేది మెయిన్ ఈ లోన్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ వెదర్ ద కంపెనీ వచ్చేసి ఎంఓఏ ఏఓఏ ఈ రెండు ఆథరైజేషన్ చేస్తారా లేదా అనేది చేసుకోవాలి. ఎంఓఏ ఏఓఏ ఆథరైజేషన్ ఉంటుందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ద హిస్టరీ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇట్స్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ పాస్ట్ 5 years. సో పాస్ట్ 5 years దాని యొక్క పర్ఫార్మెన్స్ని చూడండి, గ్రోత్ డెవలప్మెంట్ ఎట్లుంటుంది అనేది. నెక్స్ట్ ద ఎకనామిక్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ వుడ్ బి ఎఫెక్టెడ్ బై ఎకనామిక్ పొలిటికల్ సోషల్. సో ఎకనామిక్ పొలిటికల్ సోషల్. సో ఈపీఎస్ని చూడము. సో ఎకనామిక్ పొజిషన్ దట్ ఈజ్ ఎకనామిక్ పొలిటికల్ సోషల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా చూసుకోండి. అంటే ఈపీఎస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా చూసుకోండి. మళ్ళీ ఈపీఎస్ అంటే మీరు ఎర్నింగ్ పర్ షేర్ అనుకున్నారు. ఎకనామిక్ పొలిటికల్ సోషల్కి సంబంధించి చేంజెస్ ఏమైనా ఉన్నాయా టు ప్లేస్ డూయింగ్ ద పీరియడ్ ఆఫ్ లోన్కి సంబంధించి చెక్ చేయండి. నెక్స్ట్ టు ఇన్వెస్టిగేట్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద బిజినెస్ ఫర్ జడ్జింగ్ ద అక్యురసీ ఆఫ్ ద షెడ్యూల్ ఆఫ్ రీపేమెంట్. షో రీపేమెంట్ షెడ్యూల్ ఏముంది అది చేసుకోండి. ఫర్నిష్డ్ బై ద బారోవర్ అండ్ will have the value of security ఏముంది in the form of asset and business already possessed and all this will be created out of loan and the investigating accountant should take over the under mentioned steps. Next prepare condensed ఇన్కమ్ స్టేట్మెంట్. సో కండెన్స్డ్ ఇన్కమ్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయండి. ఒక 5 yearsకి ప్రిపేర్ చేయండి. ఒక 5 years. సో పొలిటికల్ అంటే మనకి ఎలక్షన్ జరిగేది 5 years కాబట్టి ఒక 5 year డేటాని మీరు చెక్ చేయండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ గుర్తు చేసుకోవడానికి చెప్తున్నాను. షోయింగ్ సపరేట్లీ దేర్ ఇన్ వేరియస్ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. సో ఇన్కమ్స్ ఏమి ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ ఏమి ఉన్నాయి, అవన్నిటిని సపరేట్గా డిస్క్లోజ్ చేసి చేయమని చెప్పండి. అండ్ తర్వాత ద అమౌంట్స్ ఆఫ్ మెయింటైనబుల్ ప్రాఫిట్స్. సో ఎంత ప్రాఫిట్ని మెయింటైన్ చేస్తుంది అనేది చూసుకోండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ బేసిస్ ఫోర్జింగ్ స్టేట్మెంట్ షోయింగ్ ఇంక్రీజ్ బై ద అమౌంట్ బై విచ్ దిస్ కుడ్ బి ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బారోడ్ ఫండ్స్. నెక్స్ట్ కంప్లీట్ అండర్ మెన్షన్ రేషియోస్. సో రేషియోస్ని కూడా చూడాల్సి వస్తుంది. రేషియోస్లో మనం ఏం చూసుకోవాలి ఫస్ట్ అంటే మెయిన్గా సేల్స్ నుంచి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏమి సేల్స్ కాబట్టి సేల్స్ నుంచి ఏమేమి చూసుకోవాలి. సేల్స్ నుంచి అంటే సేల్స్కి సంబంధించి యావరేజ్ ఇన్వెంటరీ రేషియో చూడాలి. తర్వాత సేల్స్ నుంచి ఫిక్స్డ్ అసెట్ రేషియో చూడాలి. సేల్స్ నుంచి బుక్ డేట్స్ వస్తాయి. సో ఈ 3 రేషియోస్ని చూడండి సేల్స్కి సంబంధించి. నెక్స్ట్ తర్వాత ఈక్విటీ. మనకి ఈక్విటీ మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకు వచ్చే సేల్స్ తర్వాత మనం ఎంత ఈక్విటీ పెట్టినామనేది. ఈక్విటీకి ఏమేమి చూసుకోవాలి, ఫిక్స్డ్ అసెట్స్ చూసుకోవాలి. తర్వాత ఈక్విటీకి లాంగ్ టర్మ్ లోన్స్ ఏమున్నాయనే చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఈక్విటీ నుంచి రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వస్తుంది అనేది ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. మనం పెట్టిన క్యాపిటల్కి ఎంత రిటర్న్ వస్తుంది అనేది అది చూసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అసెట్ మెయిన్ రేషియోస్ వచ్చేసి కరెంట్ అసెట్ రేషియో, కరెంట్ లయబిలిటీ రేషియో ఆర్ క్విక్ అసెట్ రేషియో, క్విక్ అసెట్ రేషియో చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఎంటర్ ఏ సపరేట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్మెంట్ బ్రేకప్. సో నాకు బ్రేకప్ దట్ ఈస్ బ్రేకప్ ఆఫ్ యాన్యువల్ సేల్ ప్రోడక్ట్ వైజ్. సో ప్రోడక్ట్ వైజ్గా బ్రేకప్ తీసుకోండి అండ్ దేర్ ట్రెండ్ ఎట్లుందో చెక్ చేయండి. నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ వెరిఫికేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇంక్లూడెడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో మనం ఏమేమి చూసుకోవాలి, మనం ఇంతకుముందే చెప్పినాము బ్యాలెన్స్ షీట్లో మనం ఏమేమి చూసుకోవాలి అనేది. సో ఫిక్స్డ్ అసెట్ చెప్పినాము, ఇన్వెస్ట్మెంట్ చెప్పినాము, ఇన్వెంటరీ చెప్పినాము అండ్ ఇంకెవరు ఉంటారు రిసీవబుల్స్ చెప్పినాము. ఇటు సైడ్ వచ్చేసి లయబిలిటీ సైడ్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లోన్స్ ఏముంటాయి అండ్ తర్వాత ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నావా అండ్ అదర్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నావా
అండ్ తర్వాత కంటింజెంట్ లయబిలిటీస్ ఇవన్నిటితో పాటు అడిషనల్గా ఇన్సూరెన్స్ని చెక్ చేసుకోమని ఇప్పుడే పైన క్వశ్చన్తో మనం డిస్కస్ చేసినాము. సో అసెట్స్కి సంబంధించి ఫుల్ డిస్క్రిప్షన్ ఉందా లేదా, దాని యొక్క డిప్రిషియేషన్ ప్రాపర్గా చేసినారా లేదా, రైట్ ఆఫ్ ప్రాపర్గా చేసినారా లేదా, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎట్లా తీసుకున్నా, ఇన్ అడ్వకేట్ ఉందా, ఇన్ అడ్వకేట్కి సంబంధించి ఫ్యాక్ట్ డిస్కస్ చేసినా, ఇన్కంబర్డ్ ఏమైనా ఉందా, అమౌంట్ అనేది ఛార్జ్ చేసినారా ఇన్కంబర్డ్, ఆ ఇన్కంబర్డ్ని డిస్క్లోజ్ చేసినారా లేదా, అసెట్ని రీసెంట్గా ఏమైనా రివాల్యూ చేసినారా, రివాల్యూషన్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంపేర్మెంట్ ఏమైనా చేసినారా, రివాల్యూషన్ డేట్ని చేసినారా లేదా, అసెట్కి సంబంధించి ఇన్వెంటరీకి సంబంధించి డిఫరెంట్ ఆఫ్ ఇన్వెంటరీస్ ఉంటాయి, రా మెటీరియల్ ఉంటుంది, ఇన్వెంటరీలో వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంటుంది, ఫినిష్డ్ అవి ప్రాపర్గా డిస్క్లోజ్ చేసినారా, బేసిస్ ఏం తీసుకున్నా వాల్యూకి సంబంధించి మెథడ్ ఏం యూజ్ చేస్తున్నా, ఫిఫో యూజ్ చేస్తున్నా, లిఫో యూజ్ చేస్తున్నా, వెటెడ్ యావరేజ్ యూజ్ చేస్తున్నా చూసుకుని, అండ్ డీటెయిల్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ కంపోజిషన్ ఎట్లా ఉంది, ఫినిష్డ్ గుడ్స్కి దాన్ని చూసుకున్న తర్వాత షోమింగ్ అబ్జల్యూటెడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రాపర్గా డిస్క్లోజ్ చేస్తున్నా లేదా, వాళ్ళకి సంబంధించి అలవెన్స్ ప్రాపర్ ఉందా లేదా, సబ్సిక్వెంట్ డేట్కి సంబంధించి బ్యాలెన్స్ షీట్ తర్వాత ఏమన్నా రేట్ కన్నా చేంజ్ అయితే దాన్ని ప్రాపర్గా అకౌంటింగ్ చేస్తున్నా లేదా, రిపోర్టింగ్ అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్లో ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ బిల్స్ రిసీవబుల్ ఇది కాంపోజిషన్ చూసుకోవాలి, ఇండికేటింగ్ చూసుకోవాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెట్స్ ఉంటాయి, అవుట్ స్టాండింగ్ ఉంటాయి, రికవరీ ఎట్లుంది అండ్ డెట్స్ ఎట్లున్నాయి, బీయింగ్ కలెక్ట్ విత్ ఇన్ టైంలో కలెక్ట్ చేస్తున్నా లేదా, అండ్ ఏజింగ్ చూసుకోండి, టోటల్ అవుట్ స్టాండింగ్ సంబంధించి క్లోజింగ్ డేట్కి సంబంధించి సెగ్రిగేట్ చేయాలి, ఎట్లా డ్యూటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ క్రెడిట్ ఎక్స్పైర్ కానివి ఏమున్నాయి, 6 months టైం ఏమున్నాయి, ఓవర్ 6 months ఏమున్నాయి, అండ్ డైరెక్టర్స్కి ఏమైనా ఇచ్చినారా, ఆ డేటాస్లో డైరెక్టర్స్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ కంపెనీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాటిని ప్రాపర్గా చూసుకోండి, అండ్ అమౌంట్స్ డ్యూ ఫ్రమ్ సబ్సిడరీస్ ఏమైనా ఉన్నాయా, అఫిలియేటెడ్ కన్సర్న్స్ నుంచి ఏమైనా ఉన్నాయా, అండ్ అబ్నార్మల్ షుడ్ బి డిస్క్లోజ్ చేయండి ఏమైనా అబ్నార్మల్ ఉంటాయి, రికవరీస్ ఆఫ్ వేరియస్ డేట్స్ సబ్సిక్వెంట్ టు ద డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ప్రొవిజన్ డౌట్ఫుల్ ఏమైనా ఉన్నాయా, డౌట్ఫుల్కి సంబంధించి ప్రొవిజన్ని క్రియేట్ చేసినా లేదా వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి షెడ్యూల్ని తీసుకోండి, షెడ్యూల్ పేపర్ ప్రిపేర్ చేయండి, షెడ్యూల్లో ఏమేమి ఉండాలి, డేట్ ఆఫ్ పర్చేజ్ ఎంత, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఎంత, అండ్ దాని యొక్క నార్మల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, అండ్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లెడ్జ్ తీసుకొని చేసింటే సెక్యూరిటీ వాల్యూ ఎంత, ఫుల్ పర్టికులర్స్ ఎంత వాటిని డిస్క్లోజ్ చేయండి. నెక్స్ట్ సెక్యూర్డ్ లోన్స్ ఆర్ అన్సెక్యూర్డ్ లోన్స్, డిబెంచర్స్, అదర్ లోన్ ఇన్వెస్ట్మెంట్స్, వేరే దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్స్ ఉంటాయి వాటికి సంబంధించి షెడ్యూల్ని తీసుకోండి. అగైనెస్ట్కి సంబంధించి ఈ షెడ్యూల్లో ఏముండాలి, అవుట్ స్టాండింగ్ పేమెంట్ ఉంది అండ్ ఆ డ్యూ ఎప్పుడైంది దాని యొక్క డేట్ ఏం తీసుకోండి. తర్వాత కొలెటరల్ సెక్యూరిటీ ఏం ప్రొవైడ్ చేసినారు, ఒకవేళ పర్టికులర్ అసెట్కి సంబంధించి ప్లెడ్జ్కి సంబంధించి ఛార్జ్ ఏమైనా క్రియేట్ అయిందా, రీపేమెంట్ లయబిలిటీ ఎట్లుంది డిస్క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ ట్యాక్స్, ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి ట్యాక్సెస్ ప్రాపర్గా పేమెంట్ చేసినారా, అండ్ ట్యాక్సెస్ ప్రొవిజన్స్ని అడ్వకేట్ ఉన్నావా లేదా, ఒకవేళ ఇన్ అడ్వకేట్ ఉంటే ఫ్యాక్ట్ని స్ట్రేట్ చేసినారా లేదా, షార్ట్ ఫాల్కి సంబంధించి ప్రొవిజన్ పెట్టినారా లేదా చెక్ చేసుకోండి. అదర్ లయబిలిటీస్కి సంబంధించి అదర్ లయబిలిటీస్ ఏమైనా ఉంటాయి, లయబిలిటీస్ యాక్చువల్గా కానీ కంటింజెంట్ కానీ కరెక్ట్లీ డిస్క్లోజ్ చేసినా లేదా, అండ్ దాని యొక్క ఏజెస్ ట్రేడ్ పేబుల్స్కి సంబంధించి ఏజెస్ని ప్రాపర్గా చేసినా లేదా, అప్లికేషన్ ఆఫ్ టైం విత్ ఇన్ టైంలో పేమెంట్ చేస్తున్నా లేదా, డిపెండింగ్ ట్రేడ్ క్రెడిటర్స్ వర్కింగ్ క్యాపిటల్కి రిక్వైర్మెంట్కి సంబంధించి మాత్రమే ఉన్నా లేదా. నెక్స్ట్ ఇన్సూరెన్స్కి సంబంధించి షెడ్యూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ని తీసుకోవాలి, గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ రిస్క్ కవర్ ఎంత ఉంది, డేట్ ఆఫ్ పేమెంట్ ఎంత, లాస్ట్ ప్రీమియం ఎంత పే చేసినా దాని అన్ని అటాచ్మెంట్ చేయండి. స్టేట్మెంట్ అసెట్స్కి సంబంధించి అంటే అన్యాక్దాన్ని అటాచ్ చేసినా లేదా, ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ అసెట్కి సంబంధించి వెదర్ ఆర్ నాట్ ఇన్సూరెన్స్ కవర్ అడ్వకేట్ కన్నా లేకుంటే రిగార్డింగ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎంత వాల్యూ ఉందనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంటింజెంట్ లయబిలిటీస్ మేకింగ్ డైరెక్ట్ ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరితో బారోవర్ కంపెనీతో కానీ మెంబర్స్తో కానీ స్టాఫ్తో కానీ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ప్రాపర్గా చేసినా లేదా, సప్లై ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్సెస్ ఏమన్నా మిషనరీకి సంబంధించి ఇచ్చినారా, లీగల్ అడ్వైజర్స్ ఏమన్నా ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేటింగ్ అకౌంటెంట్ షుడ్ సర్టెన్ పర్టికులర్స్ ఆఫ్ ఎనీ కంటింజెంట్ లయబిలిటీ విచ్ హావ్ నాట్ బీన్ డిస్క్లోజ్ చేయలేదా, అండ్ ఇన్ కేస్ దేర్ ఆర్ ఎనీ should be included in a schedule and attached to the report. Finally, the investigating accountant should ascertain whether any application for loan to another bank or any other party have been made. If so result there would be should examine. So examine చేయండి. Next question number 7th one. Dalal Banerjee a Malik are partners in a firm sharing profits and losses. Sorry 13th question అనుకుంటా ఇది నాకు తెలిసి యాదో క్వశ్చన్ ఇది క్వశ్చన్ నెంబర్తో మనకు సంబంధం లేదు. సో క్వశ్చన్ ఏముంది, దలాల్ బెనర్జీ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసి దాని యొక్క రేషియో ఉంటుంది 2:1 రేషియోలో ఉన్నారు. అండ్ పార్ట్నర్స్ హ్యావ్ అగ్రీ టు టేక్ మిస్టర్ మిస్ట్రీ పార్ట్నర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2008 అండ్ 1/4 షేర్ని ఇచ్చి చేయాలనుకున్నారు. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ వైల్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిస్టర్ మిస్ట్రీ. సో మిస్టర్ మిస్ట్రీ ఎవరు, ఇన్కమింగ్ పార్ట్నర్ ఇప్పుడు కొత్తగా ఫామ్లోకి జాయిన్ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు అతను ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్ని చూసుకోవాలి, ఒక పార్ట్నర్ ఒక కంపెనీలో
పార్ట్నర్గా వస్తున్నప్పుడు అనేది ఇక్కడ క్వశ్చన్. సో స్టెప్స్ ఏమి ఇన్వాల్వ్ వైల్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్కమింగ్ పార్ట్నర్. సో జనరల్ అప్రోచ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అకౌంటెంట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచ్ బి మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద ఫర్మ్, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ట్రేడింగ్ కానీ, రెండింగ్ కానీ. సో ఒక పార్ట్నర్ ఎంటర్ అవుతున్నాయంటే ట్రేడింగ్ కానీ, బిజినెస్ ట్రేడింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీసెస్ కానీ, ఏ ఇండస్ట్రీ అయినా కానీ మోర్ ఆర్ లెస్ సేమ్గా ఉంటాయి. ఎందుకంటే ఇన్కమింగ్ పార్ట్నర్స్ చూసి మెయిన్ పాయింట్ని చూస్తారు. సో ఫస్ట్ టైం చూసుకోవాలి వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు నో వెదర్ ద టర్మ్ ఆఫర్ టు హిమ్ ఆర్ రీజనబుల్లా కాదా. సో అతనికి ఎంతైతే టర్మ్స్ని ఆఫర్ చేసినారో అది రీజనబుల్ ఉందా లేదా, బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ బిజినెస్కి, ప్రాఫిట్ రికార్డ్కి, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్కి, పర్సనల్ కేపబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్, సోషియో ఎకనామిక్ సెట్టింగ్స్ని చూడండి. అండ్ వెదర్ యూ వుడ్ be capable of deriving continuing benefit in the shape of return on capital to be contributed and remuneration for services to be rendered, which can be justified by the overall economic conditions prevailing and other conditions considering his own personality and achievements. So own personality and achievements ki reach అయ్యేలాగా ఉన్నవా లేదా. In addition, you would be interested to ascertain whether the capital to be contributed by him would be safe and applied usefully. So అతను ఏదైతే క్యాపిటల్ ఇస్తున్నాడో అది సేఫ్ ఉంటుంది, అది సక్సెస్ఫుల్లీ యూజ్ఫుల్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో బాడ్లీ స్టెప్స్ ఇన్వాల్వ్ నేను ఫాలోయింగ్ కేసెస్. సో ఏం చూసుకోమంటాం, ఫస్ట్ మనం హిస్టరీ చూడమంటాం. అసర్టైన్ ద హిస్టరీ ఆఫ్ ఇన్సెప్షన్ ఆఫ్ ద గ్రోత్ అండ్ ద ఫార్మ్. సో హిస్టరీ చెక్ చేయండి ఫస్ట్ అని చెప్తాం. తర్వాత స్టడీ ద ప్రొవిజన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడీ యొక్క ప్రొవిజన్స్ ఏమున్నాయి, పర్టికులర్లీ ఫర్ కాంపోజిషన్ ఆఫ్ పార్ట్నర్స్కి సంబంధించి వాళ్ళ యొక్క క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళకి రైట్స్ ఏమున్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమున్నాయి, జాబ్ అలొకేషన్ ఏమున్నాయి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, గుడ్ విల్ ఏమున్నాయి అనేది వాటిని చెక్ చేసుకోమంటాం. తర్వాత స్క్రూటినీ ఆఫ్ రికార్డెడ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ఫర్మ్ బిజినెస్ ఓవర్ సూటబుల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో ఒక కొన్ని ఇయర్స్ని చెక్ చేసి ప్రాఫిట్ని చెక్ చేయండి విత్ అన్యూజువల్ అడ్జస్ట్మెంట్ దట్ ఆర్ నెసరీ ఇన్ అసర్టైనింగ్ ద ట్రూ రికార్డ్స్ ఆఫ్ బిజినెస్ ప్రాఫిట్స్. ఏమన్నా అన్యూజువల్ ఎంట్రీస్ ఉంటే వాటిని తీసేసి ట్రూ రికార్డ్ ప్రాఫిట్ని బయటకు తీసేయండి. పర్టికులర్లీ అటెన్షన్ షుడ్ బి however be paid in the nature of partnership remuneration which may be excessive or inadequate in relation to the nature of profitability of the business, qualification and expertise of the partner and such other factors may be relevant. So relevant ఏమో వాటిని చెక్ చేసుకోండి. అంటే నేచర్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ వాటిని చెక్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏమి, ఎక్స్పర్టైజ్ ఏమి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ అసెట్ అండ్ లయబిలిటీస్ పొజిషన్. సో అసెట్స్ లయబిలిటీ పైన ఏం చూసినాం మనము, ప్రాఫిట్కి సంబంధించి చూసినాము. ఇప్పుడు అసెట్స్ లయబిలిటీకి సంబంధించి వస్తున్నాం. సో పిఎన్ఎల్ అయిపోయింది, అసెట్స్ అండ్ లయబిలిటీకి వస్తున్నాం. Assets and liabilities law position to determine tangible assets, backing for the partners invest, appraisal of the value of intangible like goodwill, know-how, patent, impending liabilities including contingent liabilities are those who are pending tax assessments in case of firm rendering services. And questioning of tangible assets backing as usually is not important. So క్వశ్చనింగ్ టాంజిబుల్ అసెట్స్కి బ్యాకింగ్ ఇంపార్టెంట్ ఏం కాదు. ప్రొవైడెడ్ ద ఫర్మ్ ప్రాఫిట్స్ రికార్డెడ్ బిజినెస్ కవరేజ్ అండ్ స్టాండింగ్ ఆఫ్ పార్ట్నర్స్ యాక్సెప్టబుల్. సో దాని తర్వాత పొజిషనింగ్ ఆఫ్ ఆర్డర్ అట్ హ్యాండ్ అండ్ రేంజ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ క్లయింటెల్. రేంజ్ షుడ్ బి థరోలీ ఎగ్జామిన్ విచ్ టు. సో పొజిషన్కి అంటే ఒకవేళ ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఒక ఆర్డర్ వస్తే మనం ఎంత ఫుల్ఫిల్ చేయగలం, మనకున్న టర్మ్స్లోనే ఎంత పే చేయగలం, వీటిని చెక్ చేసుకోండి వాటికి సంబంధించి. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ టర్మ్ లోన్ ఇది చెప్పాం కదా. సో మనకు ఆర్డర్ వస్తే ఎట్లా ఆర్డర్ని ఫుల్ఫిల్ చేసేంత పొజిషన్ మనకు ఉందా, ఏమైనా టర్మ్ లోన్స్ మనం తీసుకునేది వాటిని రీపే చేసేంత మనకి ఉందా, వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ టు స్టడీ ద కంపోజిషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ కీ పర్సన్స్. సో కేఎంపీ పర్సన్స్ ఎవరున్నా పర్సన్కి అండ్ లైక్లీవుడ్ టు బి లీవ్ ద ఆర్గనైజేషన్ ద నియర్ ఫ్యూచర్. సో కేఎంపీ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళ యొక్క నియర్లీ రిటైర్మెంట్ ఎవరైనా ఉన్నారో వాటిని చెక్ చేసుకోండి. అండ్ కాంట్రాక్చువల్ ఆల్ లీగల్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, అసర్టైన్ చేయాల్సినవి, దేర్ నేచర్ షుడ్ బి అటెడ్. అంటే లైక్ ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళకు ఒక 5 lakhs 10 lakhs ఇచ్చే కన్స్ట్రక్టివ్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు నియర్లో పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది వాటిని కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆఫర్ ఆఫ్ అడ్మిషన్. ఈ యొక్క అడ్మిషన్ అనేది న్యూ పార్ట్నర్ అనేది వాడు అసర్టైన్ చేసుకోవాలి. డిటర్మైన్ వెదర్ ద సేమ్ సింక్ విత్. సో ఎవరన్నా సింక్ కావాలి, ఎవరైనా రిటైర్మెంట్ పార్ట్నర్ వెళ్ళిపోతున్నారా వాటిని, అంటే సీనియర్ స్టాఫ్ ఎవరైనా డిసాసియేట్ అవుతున్నారా మనం రావడం వల్ల అవి చూసుకోండి. నెక్స్ట్ అప్రైజర్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ and the rate of return. It is necessary to have comparison with alternative business avenues for investment and evaluation of possible results and change in capital and organization structure. So change in capital ఏమైనా ఉందా,
organization structure changes ఏమున్నాయి. It is envisaged along with the admission of the partner. It would be useful to have first-hand knowledge about the specialization, if any, attained by the firm in its activities. Next, manner of computation of goodwill on admission. So goodwill క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు, ఆల్సో రిటైర్మెంట్ అప్పుడు ఇఫ్ ఎనీ షుడ్ బి అసర్టైన్ చేయండి కంపిటీషన్ ఆఫ్ గుడ్ విల్కి సంబంధించి. వెదర్ ఎనీ స్పెషల్ క్లాస్ ఏమైనా స్పెషల్ క్లాస్ ఎగ్జిస్ట్ అయిందా పార్ట్నర్షిప్ డీల్లో టు అలో అడ్మిషన్స్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ న్యూ పార్ట్నర్ హూ మే బీ స్పెసిఫైడ్ ఆర్ కన్సెషనల్ టర్మ్స్. వెదర్ ద ఇన్కంప్లీట్ కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, విల్ బీ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉన్నాయా, ఫర్మ్ రీకాన్స్టిట్యూట్ చేసేది ఏమైనా ఉన్నాయా, ఫర్మ్కి సంబంధించి లయబిలిటీస్ ఆర్ లాసెస్ ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోండి. Next, it would be always be worthwhile to remember that a partnership personal consideration count predominantly over other consideration and assessment of standing of the firm, standing and reliability of other partner, their personal reputation ఏముంది, గుడ్ విల్ని ఎవరు ఎంజాయ్ చేస్తారు, ప్రోడక్ట్స్ సర్వీసా ఇంపార్టెంట్ అనేది. ఆన్ ది బేసిస్ ఆఫ్ బ్రాడ్ ఫేమ్ కన్సిడరేషన్ గివెన్ investigating accountant should devise his own consideration in each case which may quite adverse. Additional consideration may come up with the services of the cases. Next question, Mr. Sharma వచ్చేసి రివ్యూయింగ్ యాంటీ ఫ్రాడ్ కంట్రోల్స్ ఆఫ్ ఫర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ద కంపెనీ హ్యాస్ విట్నెస్డ్ ఏ few frauds in the past, mainly in the nature of material stolen from the sites and fake vouchers చేస్తున్నారు. సో ఇన్వెంటరీ అనేది మిస్ అవుతుంది, మెటీరియల్ ఇన్వెంటరీ అనేది మిస్ అవుతుంది, ఎక్స్పెన్సెస్ వచ్చేసి అనేది ఎక్కువ పెడుతున్నారు. మిస్టర్ శర్మ అనేది ఎవాల్యూట్ చేస్తున్నారు ఆప్షన్స్ని, వెరిఫైయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రాడ్ని రివీల్ చేయాలనుకుంటున్నారు అండ్ కరెక్టివ్ యాక్షన్స్ని తీసుకోవాలి అనుకుంటున్నారు. యాజ్ అన్ ఎక్స్పర్ట్ యూ ఆర్ రిక్వైర్డ్ టు బ్రీఫ్ మిస్టర్ శర్మ అబౌట్ ఇన్వెంటరీ ఫ్రాడ్ అండ్ వెరిఫికేషన్ ప్రొసీజర్ విత్ రెస్పెక్ట్ టు డిఫాల్టికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ ఫ్రాడ్ని ఎట్లా తీసుకోవాలి అనేది ఇలా క్వశ్చన్. ఇన్వెంటరీ ఫ్రాడ్స్ ఆర్ మెనీ అండ్ వెరీడ్, బట్ ఇయర్ వీఆర్ కన్సర్న్ విత్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ గుడ్స్ అండ్ దేర్ కన్సీల్మెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, యాక్చువల్గా మిస్అప్రాప్రియేషన్ అవుతున్నాయి, గూడ్స్ అండ్ కన్సీల్మెంట్ కూడా అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీస్ వచ్చేసి ఏం చేస్తున్నారు, సింపుల్గా రిమూవ్ చేస్తున్నారు గూడ్స్ ఫ్రమ్ ద ప్రెమిసెస్ నుంచి. తర్వాత థెఫ్ట్ ఆఫ్ గూడ్స్ మే బీ కన్సిల్ బై రైటింగ్ ఆఫ్ దెమ్ యాజ్ డ్యామేజ్డ్ గూడ్స్. సో ఎంప్లాయీస్ మరసంగా పాకెట్లో పెట్టుకొని గూడ్స్ను డ్యామేజ్డ్ గూడ్స్ ఆర్ రైట్ ఆఫ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్వెంటరీ రికార్డ్స్ మే బీ మ్యానిపులేటెడ్ బై ద ఎంప్లాయీస్ హూ హ్యావ్ కమిటెడ్ థెఫ్ట్. ఎవరైతే థెఫ్ట్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్ని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. అండ్ సో దట్ బుక్స్ క్వాంటిటీస్ అనేది టాలీ అవుతున్నాయి విత్ ద యాక్చువల్ క్వాంటిటీస్ ఆఫ్ ఇన్వెంటరీకి సంబంధించి. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఫర్ డిఫాల్టికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డిఫాల్టికేషన్ ఆఫ్ ఇన్వెంటరీకి సంబంధించి వెరిఫికేషన్ చేయాలి. ఇట్ మే బీ ట్రేడింగ్ స్టాక్, రా మెటీరియల్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ స్టోర్స్ కానీ, టూల్స్ కానీ, అదర్ సిమిలర్ ఐటమ్స్ కానీ, ఏవైతే రెడీలీ కేపబుల్ కన్వర్షన్ ఇంటూ క్యాష్ ఉంటావో, ఇవి కన్వర్షన్ ఇంటూ క్యాష్ ఉంటావో, ఇప్పటికిప్పుడు మనకి మ్యాక్సిమం క్యాష్ వచ్చే ఐటమ్స్ ఏవైతే ఉంటావో. ద లాస్ మే బీ రిజల్ట్ ఆఫ్ థెఫ్ట్ బై అన్ ఎంప్లాయీ వన్స్ ఆర్ రిపీటెడ్లీ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. సో వెన్ ద సేమ్ హ్యావ్ not detected, such theft as usually are possible through collusion among number of persons. సో మనం డిటెక్ట్ చేయలేకపోతున్నామంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు, కొల్యూజన్ అయితే జరుగుతున్నట్టు. అంటే ఒక పర్సన్ చూసినాడు, ఆ పర్సన్ చూసిన ఇంకొక పర్సన్కి చెప్తలేదంటే ఏమి, ఆ చూసిన పర్సన్ ఏదో ఒక బెనిఫిట్ని తీసుకుంటుంటేనే అతను ఇంకొకరికి ఇన్ఫామ్ చెయ్యరు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిస్టమ్, దీనికోసం మనం ఏం చూడాలి, కొన్ని ఫ్యాక్టర్స్ని చూడాలి. ఆ ఫ్యాక్టర్స్లో ఏముంటాయి, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ చూడండి. సో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎట్లుంది, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఎట్లుంది, దాని యొక్క డీటెయిల్డ్ రికార్డ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇన్వెంటరీ ఎట్లుంది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ సఫిషియంట్ డేటా ఫ్రమ్ విచ్ సచ్ రికార్డ్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్. సో నీకున్న సఫిషియంట్ డేటా ఏముంది అవైలబిలిటీగా రికార్డ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ సచ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ డిఫాల్టికేటెడ్ ఐటమ్స్ ఏమేమి డిఫాల్టికేటెడ్ అయినాయి అండ్ దేర్ క్వాంటిటీస్ ఏమి అండ్ దేర్ చెక్కింగ్ ఏమి, ఫిజికల్ క్వాంటిటీస్ ఏమి ఇన్ ఇన్వెంటరీ హెల్డ్ ఇన్ ద ఇన్వెంటరీ బుక్స్కి సంబంధించి. ఆఫ్టర్ వాట్స్ ఆల్ ద రిసీట్స్ and issues of inventory records of inventory books should be verified by reference to entries in the goods inward or outward register. So goods inwards ni goods outwards ni చూసుకోండి, ఎంట్రీస్ ఏమున్నాయి, రిఫరెన్స్ ఏమున్నాయి అండ్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమున్నాయి యాజ్ రిగార్డ్ టు పర్చేస్ అండ్ సేల్స్కి సంబంధించి. నెక్స్ట్ దిస్ వుడ్ రివీల్ దట్ particular of inventory not received but paid as well as that issued but not charged to customers. Further entries in respect of returns both inward and outward records in the financial books should be checked with corresponding entries in the inventory book. Also total inventory తో ఏమేమి టోటల్తో ఉన్నాయి బుక్ షుడ్ బి చెక్డ్
బుక్స్ని చెక్ చేయండి. ఫైనల్లీ ద షార్టేజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ షుడ్ బి రికన్సిల్ విత్ ద డిస్క్రిపెన్సీ అబ్జర్వ్డ్ ఆన్ చెకింగ్ ద బుక్ ఆఫ్ మేనర్స్. సో షార్టేజెస్ ఏమొస్తున్నాయి ఫిజికల్ ఇన్వెంటరీలో, వాటితో డిస్క్రిపెన్సీ ఏముంది, తర్వాత బుక్స్ని చెక్ చేయండి మాన్యువల్గా. ఇన్ కేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సర్న్, ఇష్యూ ఆఫ్ రా మెటీరియల్స్, స్టోర్స్, టూల్స్ ఆఫ్ ఫ్యాక్టరీ అండ్ రిసీప్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ ఇన్ ద గోడౌన్ షుడ్ బి వెరిఫైడ్ విత్ రిలేటివ్ సోర్స్ డాక్యుమెంట్స్. సో గోడౌన్స్లో కానీ పెడుతుంటే ఇండస్ట్రీ నామ్స్ ప్రకారం రిలేటివ్ గోడౌన్లో ఎవిడెన్స్ని చూడండి అండ్ వెరిఫై చేయండి. తర్వాత డిఫాల్కేషన్ ఆఫ్ ఇన్వెంటరీ sometimes also are committed by the management by diverting a part of production and consequent shortages in the production being adjusted by inflating the wastage in production. సో కొన్ని కేసెస్లో ఏమి యూజ్ చేయకుండా కానీ యూజ్ చేసేసినట్లు రాయడము అండ్ వాళ్ళు వేరే పర్పస్ కోసం యూజ్ చేసి షార్టేజ్ అని చెప్పడం ఆర్ ఆ డ్యామేజ్ అయినా అని చెప్పడం, ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమిలర్ డిఫాల్కేషన్ ఆఫ్ ఇన్వెంటరీ and stores are covered up by inflating quantities issued for production. For detecting such shortages, the investigating accountant should take assistance of an engineer. So ఎవరు అసిస్టెంట్ తీసుకోవాలి, అసిస్టెంట్ ఆఫ్ ఇంజనీర్ అసిస్టెంట్ని తీసుకోవాలి. For that he will be more conversant with the factors which are responsible for shortage have been inflated and be able to correctly determine to the extent of which shortage. సో అతను ఎక్స్పర్ట్ కాబట్టి ఇంజనీరింగ్ అతను మనకి చెప్పగలడు ఏం జరిగింది ఎంత జరిగిందని. ఇన్ దిస్ రిగార్డ్ గైడెన్స్ కెన్ ఆల్సో బి టేకెన్ ఫర్ పాస్ట్ రికార్డ్స్ షోయింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ వేస్టేజ్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ పాస్ట్. సిమిలర్లీ యూ వుడ్ బి ఏబుల్ టు బెటర్ జడ్జ్ వెదర్ ద మెటీరియల్ issued for production was excessive and if so to what extent. The per hour capacity of machine and the time that it took to complete one cycle production also would show whether the issue have been larger those required. Next question. In case నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం రండి.